ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో ఇవాళ హైడ్రా పేరిట ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకం వల్ల బాధితులైన సోదరులు సోదరిమణులు మీరందరూ కూడా గతంలో 2-3 సందర్భాల్లో మూసీ వల్ల హైడ్రా వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు తెలంగాణ భవన్కి ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయండి, మాకు సహాయంగా నిలబడండి, మాకు అండగా ఉండండి నేను అడిగినప్పుడు మరి ఆనాడు మూసీ బాధితులైతేనేమి హైడ్రా బాధితులైతేనేమి మా వంతుగా కొంత ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఈరోజు మనం ఇక్కడ అందరం కూర్చున్నాం. ఇదే నిమిషంలో ఈరోజే ఈ గంటకే హైడ్రా ఈరోజు చంద్రాయన్గుట్టలో ఒక పిల్లల స్కూల్ని కూలగొడతా ఉంది. ఇంకోవైపు అమీన్పూర్లో ఇదే నిమిషంలో ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం ఎవరం కూడా నిజానికి అన్యాయాన్నో అక్రమాన్నో వాటిని సమర్థిస్తున్న వాళ్ళం కాదు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయం ఒకసారి ఆలోచించుకుంటే కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ చూసినా మీకు నిర్మాణాలే కనబడతాయి, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కనబడుతుంది. ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే దాదాపు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు చేసుకున్నాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు దాదాపు 9 లక్షల ఖర్చు. అట్లాగే ఒక్కొక్క ఇల్లు 560 స్క్వేర్ ఫీట్లు అంటే 1,00,000 ఇల్లు అంటే దాదాపు అదే మీకు 56 లక్షల పైచిల్క్ స్క్వేర్ ఫీట్లు ఓన్లీ 2 BHK ప్రోగ్రాంలోనే మనం కట్టుకున్నాం. రాజధాని నడిబొడ్డున మీకు తెలుసు వైట్ హౌస్నే తలదన్నే విధంగా సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నాం, సచివాలయ భవనం కట్టుకున్నాం, దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. అట్లాగే ఇన్నోవేషన్ క్యాపిటల్గా చేసుకోవడానికి టీ హబ్ అని పెట్టుకున్నాం, టీ వర్క్స్ అని పెట్టుకున్నాం, వి హబ్ అని పెట్టుకున్నాం, వాటిని కూడా కట్టుకున్నాం. ఈ బిల్డింగ్ పక్కనే తెలంగాణ భవన్ పక్కనే మీరు చూస్తే బయటికి పోయిన తర్వాత అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని పనిచేస్తూ ఉన్నాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. అట్లాగే హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు, 42 అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు, వాయువేగంతో రోడ్లు అవి నిర్మాణం చేసుకున్నాం. ఒక హైదరాబాద్లోనే కాదు, కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసుకొని కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఊరూరికి మిషన్ భగీరథ పేరిట వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. చివరికి ఫ్లోరైడ్ లాంటి మహమ్మారిని కూడా తరిమేదానికి కృష్ణాలోంచి నీళ్లు తీసుకొచ్చి గోదావరిలోంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. ప్రతి ఊర్లో వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. మరి కరువు నేలగా ఉన్న తెలంగాణ గొంతెండిపోయిన నేలకి నీళ్లు తీసుకొని రావడానికి సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం, భారీ ప్రాజెక్టులు కట్టుకున్నాం. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అట్లాగే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన, వట్టెం, అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్లు, నార్లాపూర్, ఇట్లా ఎన్నో రిజర్వాయర్లు కట్టుకున్నాం. 1-2 కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా 2014 నుంచి 2023 వరకు నిర్మాణాలే చేసుకున్నాం. ఎక్కడికక్కడ కొత్త కొత్త నిర్మాణాలు చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం. కానీ గత 2 సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉంది ఒక్కసారి నేను మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను, చూపెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ 2 ఏళ్లలో కొత్తగా ఒక్క ఇటుక పెట్టలేదు, కొత్తగా ఒక్క రోడ్డు కట్టలేదు, కొత్తగా ఒక్క నిర్మాణము చేపట్టలేదు. 10 ఏళ్ల మరి పరిపాలనని ప్రతిరోజు అవమానించే రేవంత్ రెడ్డి గారు ఈ 2 ఏళ్లలో ఏం చేశారయ్యా అంటే ఇప్పుడు నేను మీకు ఈ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత కొంతమంది మిత్రులు మీతో మాట్లాడతారు, మీడియా సమక్షంలో వారి బాధ చెప్తారు. కాకపోతే నేను మీకు అందరికీ ముందుగా ఇచ్చే మాట ఒకటే, ఎవరెవరికైతే ఈ ప్రభుత్వం వల్ల తీరని అన్యాయం జరిగిందో మీకు నేను మాటిస్తూ ఉన్నాను, మీకు జరిగిన అన్యాయాన్ని మాకు ఎక్కువ కాలం ఏం లేదు, ఇంకా కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నారు. మీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరెవరైతే అన్యాయం జరిగిందో, మీకు ఎవరెవరికైతే నష్టం జరిగిందో మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఎవరు కూడా కోరుకోరు, ప్రభుత్వాలు చట్టపరంగా న్యాయపరంగా పనిచేయాలని కోరుకుంటారు తప్ప ఎవరు కూడా ఇంత అన్యాయంగా కిరాతకంగా పనిచేయాలని కోరుకోరు. ఆ క్రమంలో ఇది ఒక్కసారి దయచేసి మీరు అందరూ కూడా చూడాలని, చూసిన తర్వాత మనకు కొద్దిసేపు మాట్లాడుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ప్లే చేయండి. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగున్నాను, చంపేయండి వదిలిపోద్ది.
చెప్పు సార్ మమ్మల్ని కొట్టి చంపేసే సార్ ఇక చంపేయండి సార్. ఇల్లు కూలగొట్టి 3 రోజులు అవుతుంది సార్. బుక్స్ కూడా బయట పడేసిపోయారు సార్. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. మేము పొద్దు నుంచి ఏం తినలేదు సార్. ఏం చేస్తారయ్యా మా బాధనే ఉన్నాయి. 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్. బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. చూసింది మీకు స్పష్టంగా అర్థమయ్యేది. పేదవాడికి ఒక న్యాయం, లేనివాడికి రోజు అవమానం, ఉన్నవాడికి ఒక తీరు, లేనివాడికి మరొక తీరు. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచించండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా. ఒక ఇంటి గృహప్రవేశం జరిగి ఇంకా వారం రోజులు కాలేదు. మరి జేసీబీ వచ్చి ఇంకా జస్ట్ గుమ్మడికాయ కొట్టి వారం రోజులు కాలేదు. జేసీబీ వచ్చి, బుల్డోజర్ వచ్చి వాళ్ళ ఇల్లు నేలమట్టం చేస్తే, కూల్చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఒక జీవితకాలం కష్టపడి పొదుపు చేసి పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే దాన్ని హైడ్రా పేరుతో మరి కూల్చి పారేస్తుంటే, ప్రెగ్నెంట్ మహిళ అని కూడా చూడకుండా లాగి పారేస్తే, ఈడిచి పారేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి. హైడ్రా సృష్టించిన ఈ వలయానికి, విలయానికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలవక ఒక 6 ఏళ్ల పాప సార్ 3 రోజుల నుంచి తిండి లేదు అని చెప్పి ఏడుస్తుంటే, కనీసం పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు మాట్లాడిస్తాను తల్లి, పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చింది ఈ హైడ్రా. అయితే పేదవాడికి ఒకలాగా, ఉన్నవాడికి ఇంకోలాగా నేను ఉత్తగానే అంటలేను. అది కూడా మీకు చూపెట్టాలనే, పత్రికల ద్వారా అందరికీ చూపెట్టాలన్న ఉద్దేశంతోనే, మీ బాధ రాష్ట్రం మొత్తం తెలవాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. ఒక్కసారి దయచేసి మీరు చూడాలి. ఈ వీడియో ప్లే చేయండి. ఒక్క నిమిషం ఈ వీడియో ప్లే చేయండి. ప్లే చేస్తారా? ఓకే, సారీ. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇది ఒక్కటి చూడండి. ఇది ఒక్కటి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ హైడ్రా విషయంలో, బట్టి విక్రమార్క గారు మరి ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు, కానీ ఒకరోజు పెద్ద ప్రజెంటేషన్ పెట్టారు. ఇది పెద్ద స్క్రీన్ పెట్టి ఇట్లాగే పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి ఎంతమంది అధికారులను కూర్చోబెట్టుకొని మేము చేస్తున్నది ఏదో చాలా గొప్ప పని అన్నట్టుగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి అంటే ఇక్కడ విచిత్రం ఏమంటే, ఆ రోజు విక్రమార్క గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో చాలా విషయాలు చూపెడుతూ ఏమని, ఇదిగో ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టారు, ఇక్కడ పెద్ద బిల్డర్ కట్టారు. ఇప్పుడు ఆ బిల్డర్ల పేర్లు చెప్తే నేను ఆ బిల్డర్లకు ఇబ్బంది అవుతుంది, అట్లాగే ఆ ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుంది. మేము ఎన్నడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు, కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ ఇంత పెద్ద మీటింగ్ పెట్టి, అంత పెద్ద స్క్రీన్ పెట్టి ఒక 15-20 పేర్లు చెప్పారు ఆయన. అర్ధగంట లోపల 15-20 ప్రాజెక్టులు అక్రమం అన్నట్టుగా, అదేదో చెరువుల్లో కట్టినారన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇవాళ మరి ఏం జరిగింది? ఇవాళ పేదవాడి ఇల్లేమో కూలిపోతుంది, పేదవాడి ఇంటి మీదకి బుల్డోజర్ వస్తుంది. మరి ఆ 15 ప్రాజెక్టులు మాత్రం ఒక్క ఇటుక కూడా చెక్కు చెదరకుండా అట్లాగే అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఏం జరిగింది దీని వెనకాల? ప్రభుత్వ పెద్దలు పేర్లు ఎందుకు చెప్పారు, మళ్ళీ ఆ అపార్ట్మెంట్ల దగ్గరికి ఎందుకు పోలేదు, ఆ బిల్డర్ల దగ్గరికి ఎందుకు పోలేదు అంటే దీని వెనకాల జరిగింది ఏందో మతలబు మీకే అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ వాస్తవానికి
ఎవరికైనా మధ్యతరగతి అయినా, దిగువ మధ్యతరగతి అయినా, పేదవారైనా, కూడు గుడ్డ నీడ ఇవి ఎవరైనా కోరుకునేది ఈ మూడే: తిండి, బట్ట, అట్లాగే ఉండడానికి ఒక రక్షణ. అది గుడిసె కావచ్చు, ఇల్లు కావచ్చు, చిన్నిల్లు కావచ్చు. దీనికోసం పల్లెటూరు నుంచి ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. పల్లెటూరుల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకొని ఇటుక పేర్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని అర్ధరాత్రి అపరాత్రి అనే సోయి లేకుండా ఈ రకంగా వచ్చి కూలగొట్టి అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నది వీళ్ళు. ఈ ప్రజెంటేషన్ ఏదైతే విక్రమార్క గారు ఇచ్చారో, డిప్యూటీ సీఎం గారు ఇచ్చారో, మనం ఆలోచించాల్సి ఉంది. నిజంగానే కాంగ్రెస్ది ప్రజాపాలన అయితే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు, బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు? అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా? ఇంకోటి, నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా 5 స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి 5 స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే దీని వెనకాల ఏం జరిగింటది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఏమో ఇట్లా ఉన్నారు. ఇక వాళ్ళ అధికారుల సంగతి చూద్దాం. వాళ్ళ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. హైడ్రా కమిషనర్ గారిది పెట్టండమ్మా. ఏంటి అసలు హైడ్రా పెద్దల వైపా పేదల వైపా? ఇక్కడేనండి, దీన్ని కొన్ని మనం చాలా స్పష్టంగా చూడాలి. మేము చేసిన అన్ని డెమాలిషన్స్ లో పేదవాళ్ళు ఎవరు లేరు, అన్ని పెద్దవాళ్ళే. సో సామాన్లు ఇవ్వడానికి బయటకు పెడితే కనుక ద మినిట్ వి స్టార్ట్ గివింగ్, వీళ్ళంతా ఏంటంటే చాలా మంది ఓటుకెళ్ళి తెస్తారు, లేకపోతే రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకోసం మేము ఆ టైం ఇవ్వమన్నమాట. స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు FTL లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి, స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు FTL లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. రూల్స్ వయలేట్ చేసి కడితే, చెరువుల్లో కడితే కాపాడమని మనం ఏం చెప్పట్లేదు. కానీ ఇవాళ వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది అంటే, ఆయన చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ గారు, అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట. ఆయన ఎవరు పేదవాళ్ళది కూలగొట్టలేదంట. ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట, పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట. సిగ్గు లేకుండా చెప్తున్నారు. అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు. పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతి. కాయిదాలు ఉండంగా, కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు, ఎందుకు కూలగొడుతున్నారు? శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట, టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నాం అని మాట్లాడుతున్నాడు. మరి దేశంలో న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే, ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉండేందుకు? అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు. ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళు చెప్పేదానిలో మాకు అర్థం కాంది, FTLలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కడితే ఎవరిని వదలను, మాకు పెద్ద చిన్న తేడా లేదు అని పోజులు కొడుతున్నాడు ఈ అధికారి. కానీ ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే పేదవాళ్ళ మీదనేమో విరుచుకుపడే రాక్షసిలాగా ప్రవర్తించే హైడ్రా పెద్దవాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి, ఏ రకంగా ఏం జరిగిందో ఒకసారి చూడండి. నెక్స్ట్, ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన ఈరోజు రాష్ట్రంలో మంత్రి. ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు, ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు. మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే, చెరువు మొత్తం పూడ్చి, ఇది నేను నా పిక్చర్స్ కాదు, గూగుల్ శాటిలైట్లో మీరు పోయినా గూగుల్లో పోతే మీకు కూడా తెలుస్తుంది. గతంలో ఉన్న చెరువు ఉంది, ఇవాళ ఆ చెరువును పూడ్చేసి మొత్తం ఆయన ఇల్లు అది కనబడుతుంది కదా అక్కడ పక్కన ఇల్లు, ఇదివరకు లేదు, ఇప్పుడు అక్కడ వచ్చింది. ఆ చెరువు మొత్తం పూడ్చి అక్కడ రెవెన్యూ మంత్రి ఈయన ఈరోజు ఈ రాష్ట్రంలో. మరి ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా? కనీసం పోగలుగుతాడా? పోలేడు. నెక్స్ట్, ఈయన పేరు డాక్టర్ జి వివేక్. ఈయన కూడా మరొక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో. ఇదిగో ఆయన ఇల్లు చెరువు FTL లోపల ఉంది చూడండి. ఇది హిమాయత్ సాగర్ చెరువు, అది ఆయన ఇల్లు, రాజభవనం. ఇగో ఇక్కడ చెరువు లోపల ఇల్లు. దాన్ని కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? పేదవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా మాకు లేదు అని బిల్డప్లు ఇచ్చే అధికారులు వీళ్ళని ముట్టే ధైర్యం చేయగలుగుతారా? వాళ్ళ ఇంటి దగ్గరికన్నా కనీసం పోయే ధైర్యం ఉందా? నోటీస్ ఇచ్చే ధైర్యం ఉందా? నెక్స్ట్, ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న, ఆయన పేరు తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి గారి ఇల్లు అక్కడ రెడ్డిలో మార్క్ చేస్తుంది.
దుర్గం చెరువు బఫర్ లోపల, దుర్గం చెరువు లోపల FTL లోపల ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏమంటే సున్నం చెరువులో కట్టిన పేదలదేమో తప్పంట ఇట్లా కట్టిన వాళ్ళు, కానీ దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది మాత్రం తప్పు కాదు. సున్నం చెరువులో కట్టిన పేదవాళ్ళకి మాత్రం మీరు టైం ఇవ్వరు. ఎందుకు? మీరు కోర్టుకు పోతారు, కోర్టు స్టే ఇస్తుంది. మీరే కదా అయ్యా ఇల్లు పర్మిషన్లు ఇచ్చింది గతంలో, మీరే కదా ఆనాడు కట్టనిచ్చింది, మళ్ళీ ఎట్లా కూలగొడతారు అని కోర్టు మొట్టికాయలు ఇస్తుందని తెలుసు. అందుకే పేదవాళ్ళకి టైం ఇవ్వరంట. సున్నం చెరువులో ఉండే పేదవాడికి టైం ఇవ్వరంట, కానీ దుర్గం చెరువులో ఉండే ఆ రాజప్రసాదానికి మాత్రం, తిరుపతి రెడ్డి గారికి ఆయనకి మాత్రం టైం ఇచ్చి ఆయన కోర్టుకు పోయేటట్టు చేసి కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఇవాళ ఏమైందయ్యా అంటే కోర్టు స్టే ఉంది, మేమేం చేయాలా? ముఖ్యమంత్రి సోదరుడు కదా, కాబట్టి ఆయన్ని ముట్టే ధైర్యం వాళ్ళకి లేదు. మీకు టైం ఇవ్వరు, మీకు కోర్టుకు పోయేదానికి అవకాశం ఇవ్వరు, కానీ పెద్దలకు అందరికీ టైం ఇస్తారు. నెక్స్ట్ ఇది చూడండి, ఇంకా అన్యాయం. చెరువు మధ్యలో, చెరువు కనబడుతుందా చుట్టూ? చెరువు మధ్యలో అగో అది ఆ గెస్ట్ హౌస్. ఎవరిది ఇది? పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్. ఆయనకు మాత్రం ఆయన గెస్ట్ హౌస్ దగ్గర పోయే ధైర్యం ఉందా హైడ్రాకి? చెరువు మధ్యలో ఇల్లు కడితే, కొంప కడితే దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ, దానికి నోటీస్ ఇచ్చే ధైర్యం కానీ హైడ్రాకు ఉందా? ఇది అడిగితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నెక్స్ట్ ఈయన పేరు గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్. ఇక్కడ పక్కన చెరువు కనబడుతుంది, ఆ పక్కనే ఆయన ఇల్లు కనబడుతుంది చూడండి. ఇది కూడా చెరువు బఫర్ లోపల కట్టిన ఇల్లు. పోయే ధైర్యం ఉందా హైడ్రాకి? చెరువులో కట్టిన ఇల్లు శాసన మండలిలో చీఫ్ విప్ కట్టినా, శాసన మండలి చైర్మన్ కట్టినా అక్కడ పోయే ధైర్యం హైడ్రాకు ఉందా? పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ లేదు అని మాట్లాడే బిల్డప్ ఇచ్చే అధికారులు కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా? ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాజప్రసాదాలు మీరు కట్టుకోలేదు, మీరేం ప్యాలెస్లు కట్టుకోలేదు, చిన్న చిన్న ఇల్లు రెక్కలు ముక్కలు చేసుకొని కట్టుకున్న ఇల్లు, వాటినేమో నేలమట్టం చేసినారు, వాటినేమో కూలగొట్టినారు. కానీ ఇంత పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు చెరువుల్లో కట్టినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజప్రసాదాన్ని కట్టినా దానికి మాత్రం అడిగేవాడు లేడు. అట్లాగే మీరు చూస్తే ఇంత చూడండి, మీరు ఒకసారి భవనం కూడా చూడండి, అది FTL లోపల FTL మార్కింగ్ అయ్యి హద్దురాయి పక్కనే ఉంది, అయినా దాన్ని ముట్టే ధైర్యం కానీ, దాన్ని పట్టుకునే ఇది కానీ పరిస్థితి కానీ లేదు. ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా అరాచకం. ఈయన మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే శేర్లింగంపల్లి, ఈయన పేరు ఆరికపూడి గాంధీ, బీఆర్ఎస్లో గెలిచాడు. ఈయనకు ఒక జాగా, ఇది ఎక్కడ? గాజుల రామారం. ఇప్పుడు మీ గాజుల రామారం బాలయ్య బస్తీలు వచ్చారు కదా ఇక్కడ, ఇక మీ పక్కదే ఈయనది. మీ అన్ని గులగొట్టిరు, మీ అన్ని ఇండ్లు గులగొట్టిరు, బుడ్డ ఇండ్లు, 60 గజాలు 50 గజాలు 40 గజాలు ఇండ్లేమో కూలగొట్టిండ్రు. పక్కకు ఆయనది 11 ఎకరాలు ఆయనది. మీతో పాటు ఆయనది కూడా కూలగొట్టినట్టు యాక్టింగ్ చేసినారు. చూడండి ఇప్పుడు ఏం చేసినారో. మళ్ళీ అదే అధికారులు, ఇదే హైడ్రా వాళ్ళు దగ్గరుండి, బ్లూ షీట్స్ కనబడుతున్నాయా? బ్లూ షీట్స్, ఆ బ్లూ షీట్స్ అన్ని దగ్గర ఉండి ఆరికపూడి గాంధీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరానాగా ఆయనకు ఆ 11 ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి పేదవాళ్ళనేమో తరిమేసి తన్ని మీ మీద కేసులు పెట్టి ఆయనకు మాత్రం ఇలా బ్రహ్మాండంగా అక్కడ 11 ఎకరాలు బ్లూ షీట్లు వేసి ప్రభుత్వమే రక్షణ కవచంలాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది. ఆ పక్కన ఆయనను మాత్రం ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఆయనను మాత్రం ముట్టుకోవట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు విచిత్రం ఈ గాంధీ గారి విషయం. మేము అడిగినాం కలెక్టర్ గారిని, ఏమయ్యా కలెక్టర్ గారు, మరి పేదవాళ్ళనేమో అక్కడి నుంచి తరిమేసినారు, మరి ఆయనకి ఎందుకు చేస్తున్నారంటే మాకు హద్దులు చూపట్లేదు, మాకు అక్కడ రెవెన్యూ విషయంలో ఏదో డిస్ప్యూట్ ఉంది, హద్దుల విషయంలో ఇబ్బంది ఉంది అని అంటున్నారు. మరి హద్దుల విషయంలో గాంధీ గారికి వస్తుందా ఇబ్బంది, మీకు రాదా? మరి మీకు మాత్రం ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయం ఉంటుందా? ఈ మాట అడిగితే అంటే కాంగ్రెస్లో చేరితే ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మీలాగా తన్ని అవతల పడేయాలా? పేదల ఇండ్ల మీదకి మాత్రం బుల్డోజర్లు, పెద్దల భూములకు మాత్రం పోలీస్ పహారాలు. ఇప్పుడు ఈ షీట్లు వేసి ఇచ్చింది ఎవరో కాదు, అధికారులే దగ్గరుండి, పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారి ఒత్తిడితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడితో మొత్తం షీట్లు వేసి ఇవాళ ఆయనకు పోలీసులు దగ్గర ఉండి రక్షణ కవచంలా కట్టించారు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మూసీని అడ్డంగా కట్టిన, మూసీ నదిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టు. మొన్న మూసీలోకి నీళ్లు రేవంత్ రెడ్డి గారు నింపి హిమాయత్ సాగర్ అంతా నింపి, ఉస్మాన్ సాగర్ నింపి ఒక్కసారి వదిలితే ఆ నీళ్ళన్నీ మొత్తం మూసీలోకి వచ్చినాయి. మూసీలో ఇది మూసీ నది, ఇది చూసేది మీకు కనబడేది మూసీ నది. ఆ మూసీలో అడ్డంగా కట్టిన పెద్ద ప్రాజెక్ట్ ఇది. దాన్ని ఆపే అధికారం కానీ, దాన్ని ఆపే ధైర్యం కానీ హైడ్రాకుందా? దాన్ని పోయి నోటీస్ ఇచ్చి ఎట్లా కడతావు మూసీకి అడ్డంగా, మూసీని కబ్జా పెట్టి ఎట్లా కడతావు అని అడిగే ధైర్యం ఉందా హైడ్రాకి?
లేదు. అంటే పెద్ద బిల్డర్లు కడితే చక్కగా వాళ్ళకు సహకరించి వాళ్ళకు తానాతందాన ఆడి మొత్తంగా వాళ్ళకు చప్పట్లు కొట్టి వాళ్ళకు పక్కన నిలబడే ఆకాశం అంత అంతస్తులు కడుతుంటే కూడా, ఆకాశం అంత పెద్ద కడుతుంటే కూడా అదేమో వాళ్ళకి కనబడదు. కానీ ఇవాళ మొత్తం మూసీకి అడ్డంగా ఇది కడితే చివరికి మొత్తం కింద ఎంజీబీఎస్ బస్ స్టాండ్, ఇమ్లీబాన్ బస్ స్టాండ్ కూడా మునిగింది. మరి మూసీలో నీళ్ళు ఎక్కడికక్కడ ఇట్లా ఆపితే, ఎక్కడికక్కడ కబ్జాలు పెడితే డెఫినెట్గా జరుగుతుంది కదా. దీన్ని మాత్రం అడ్డుకోరు. దీన్ని అడ్డుకునే మంత్రులై ముట్టరు, పెద్ద పెద్ద నాయకులే ముట్టరు. పెద్ద పెద్ద నాయకులకు పోలీసులే మంచిగా దగ్గర ఉండి, ప్రభుత్వమే దగ్గర ఉండి ఇవాళ హైడ్రాని మేము వ్యతిరేకిస్తున్నామంటే ఇక దీనికి వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం బ్లాక్మెయిల్కి, వేల కోట్లు సంపాదించడానికి, బిల్డర్లను బెదిరించడానికి, వాళ్ళ దగ్గర డబ్బులు లాగడానికి బ్లాక్మెయిల్ టూల్ లాగా వాడుతున్నది హైడ్రాన్ తప్ప పేదలకు కానీ ప్రజలకు కానీ ఏ లాభం జరగలేదు. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మంచి పని చేస్తే మేము ఎందుకు వద్దంటాం. ఇగో ఈ రకమైన కార్యక్రమాలు, ఈ రకమైన ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ని ఎక్స్పోజ్ చేయడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది. ఇంకా దారుణం ఏమంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఢిల్లీలో. ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. कांग्रेस पार्टी यहाँ पे गरीबों की लड़ाई लड़ेगी और यहाँ पे जो हो रहा है बिल्कुल गलत हो रहा है और इसके खिलाफ कांग्रेस पार्टी हर इंच पे लड़ेगी, हम छोड़ने वाले नहीं है। गरीबों की लड़ाई लड़ रहा है वो मोदी कहते हैं, सही ठीक है, मगर बुलडोजर मेरे शरीर के ऊपर से निकलेगा। अगर यहाँ निकलेगा तो मेरे ऊपर से निकलेगा। कांग्रेस బుల్డోజర్ మేరే శరీర్ కే ఊపర్ సే నిక్లేగా అంటే ఏంది? బుల్డోజర్ పోతే నా పెయి మీదకి వెళ్ళిపోవాలి, నా శరీరం మీదకి వెళ్ళిపోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అక్కడ బుల్డోజర్ కింద పడుకుంది రాహుల్ గాంధీ గారేనా? అంటే ఢిల్లీలో, యూపీలో బుల్డోజర్ నడిస్తేనేమో రాహుల్ గాంధీ కోపం వస్తుంది. అదే తెలంగాణలో బుల్డోజర్ వచ్చి నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేదల పుట్టగొడుతుంటే నీ ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది బిల్లులు, నీ ప్రభుత్వమే వచ్చి కూలగొడుతుంది, నీ ప్రభుత్వమే పట్టాలు ఇస్తుంది, నీ ప్రభుత్వమే వచ్చి కూలగొడుతుంటే ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు? కనీసం ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పొస్తలేదా? చేయకయ్యా ఈ పని, తప్పు పని చేస్తున్నావు అని చెప్పే ధైర్యం కూడా లేదా? ఇక్కడ నుంచి వచ్చే డబ్బులు మూటలు ఆగిపోతాయనా? ఏంది నీ భయం? ఇంకొక మాట నెక్స్ట్ కూడా చూడండి ఒకసారి. నీళ్ళు కూడా పోయిందమ్మా. ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు కూడా పోయింది? ఇప్పుడు మరి ఏడికి పోవాలి మరి? ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీరు ఎక్కడ బతకాలి? మీరు అంటే మీరు కబ్జా చేసిరు అంటున్నారు. అంటే ఇందిరమ్మ ఇచ్చిందని అంటే ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చింది అంటున్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఇది కొండాపూర్, శేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో ఈ సైటు. ఇక్కడ 1980లో ఇందిరాగాంధీ గారు ఇంకా అప్పటికి బతుకున్నారు, 84 దాకా. ఆ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే వాళ్ళకు ప్రోత్సాహకం కింద ఆ రోజు పట్టాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది. దాని పేరు ఇందిరమ్మ కాలనీ అనుకుంటా కొండాపూర్లో. ఇవాళ ఆ ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఎలగొట్టింది. అక్కడ ఎవరో బిల్డర్ కోసమో పెద్దవాడి కోసమో వాళ్ళందరినీ తరిమేసి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఇవాళ వాళ్ళని మెడల్ బట్టి బయటికి నూకితే ఇది వాళ్ళ ఆక్రోషం. నేను ఇంకొక మాట ఇక్కడ ఆలోచించమని కోరుతున్నా. హైడ్రా చేసేది న్యాయమే అయితే, హైడ్రా చేసేది కరెక్టే అయితే అర్ధరాత్రులు, అపరాత్రులు, శనివారాలు, ఆదివారాలు ఎందుకు వస్తారండి? నోటీస్ ఎందుకు ఇవ్వరు? ఎందుకు నోటీస్ ఇవ్వవు? నువ్వు నిజంగా నువ్వు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నువ్వు చేసే పని కరెక్టే అయితే నోటీస్ ఇవ్వడానికి, ప్రజల దగ్గర ఉన్న కాగితాలు చూడడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆ మాట అడిగితే చెప్పట్లేదు. వాళ్ళ జనం ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇంకా విచిత్రమైన ఒక విషయం నేను చూపెట్టి నేను ముగిస్తాను. అంటే ఎంత అన్యాయం అంటే, తెలంగాణలో సామెత ఉంది, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అని. ఒక్కసారి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో అది కూడా చూడండి ఒక్కసారి. అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని వెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంటు, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? అయినారు కదా ఆయన సుభాషితాలు. క్రిమినల్ వేస్ట్ కూలగొట్టడం తప్పు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కూలగొట్టడం తప్పు, కూల్చివేతలు తప్పు. క్రిమినల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ, తప్పులైతే రెగ్యులరైజ్ చేయాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, నేను చెప్పింది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాటలు. తప్పు జరిగితే
క్రమబద్ధీకరించండి, రెగ్యులరైజ్ చేయండి, నోటీసులు ఇవ్వండి, కూలగట్టకండి. కఠిన నిర్మాణాలు కూలగొడితే ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బులు వృధా అవుతాయి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఇంకోడో చెప్తున్న మాటలు కాదు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో చెప్పిన మాటలు. అందుకే నేను అన్నది, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వ వ్యవహారం మీ అందరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. కాబట్టే ఖచ్చితంగా మీ బాధ ప్రభుత్వానికి తెలవాలి, మీ బాధ ప్రజలకు తెలవాలి. ముఖ్యంగా నేను మీకు ఒక మాట మాత్రం మళ్ళీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం నాకు తెలిసి న్యాయం చేస్తుంది అనే విశ్వాసం నాకైతే లేదు. ఎందుకంటే కూలగొట్టిందే వాళ్ళు, అన్యాయం చేసిందే వాళ్ళు. అటు వాళ్ళు న్యాయం చేస్తారని నేను అనుకోడు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ రోజులేమీ లేదు. కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. మీకు 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 ఒక్క నిమిషం, మీకేదో నేను సాంత్వన కోసమో, మీకేదో ఇప్పటికిప్పుడు మీ మనసు గెలుచుకోవడానికి నేను చెప్తున్న మాట కాదు. 10 ఏళ్ళు మేము ఎవరికి అన్యాయం చేయకుండా ప్రభుత్వాన్ని నడిపాం. 10 ఏళ్ళు పేదవాడికి అవసరమైతే సహాయం చేసే పని చేసినాం తప్ప చెడగొట్టే పని ఎక్కడా కూడా చేయలేదు. అందుకే ఇవాళ కొద్దిమంది మిత్రులు, చాలామంది వచ్చారు మీరు, కొద్దిమందితో, ఎందుకంటే ఇంకా పిలిస్తే 1000 మంది వస్తారు. ఇవాళ హైడ్రా బాధితులు 1000 మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, వేల మంది ఉన్నారు. అందరినీ కాకుండా కొంతమందిని పిలిచాము. ఇవాళ ఆ మిత్రులు నేను ఇక్కడ పిలుస్తాను కొంతమందిని. వారు మీతో వారి అనుభవాన్ని, వారి యొక్క జీవితాన్ని ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ముందుగా मोइन आए क्या కొండాపూర్ से? मोइन साहब आप आगे आइए. मोइन గారు టీ షాప్ నడుపుతుంటారు. ఈయన ఒక టీ స్టాల్ నడుపుతున్నాడు. ఆయనకు మైక్ ఇవ్వండి అమ్మా. అక్కడ आप वहाँ बैठ के बोलिए या खड़े रह के बोलिए. మైక్ ఏంటి తమ్ముడు, మైక్ ఏంటి? ఒక టీ షాప్ నడుపుతున్నారు. నో నోటీస్, ఆయనకు ఒక నోటీస్ ఇవ్వలేదు. ఆయన గురించి ఆయనకి ఏం నష్టం జరిగింది, ఏం జరిగింది? आप बोलिए मोइन, उधर देख के बोलिए. కొండాపూర్లో టీ షాప్ పెట్టు. जरा माइक ऑन करके दियो भाई, क्या कर रहे तुम? पास रखो. కొండాపూర్లో టీ షాప్ పెట్టుకున్నా. నేను కొండాపూర్లో టీ షాప్ పెట్టుకున్నా. ఏం పని లేక మంచిగా నడుస్తుండే. అలా సడన్గా వచ్చి పొద్దున్నే కులగొట్టేసేసారు. పోయేసరికి సామాన్లు కూడా తీయనియకుండా అప్పు చేసి సామాన్లు తెచ్చుకొని నడిపించుకున్నా. మొత్తం గుల్లగొట్టేసి, సార్ ఒక 10 నిమిషాలన్నా టైం ఇవ్వండి అంటే 10 నిమిషాలు టైం లేదు, ఏం లేదు, నీకేం చెప్పాం మేము, మా అంతే ఉంటుంది, కుల్లగొట్టేస్తాం, మా దగ్గరికి రావద్దు అన్నారు సార్. అంతే దూరంలో నిలబడి చూసినాం కానీ ఏమనలేకపోయాం. कितना नुकसान हुआ आपको? 3-4 लाख का नुकसान हुआ సార్. 3-4 లక్షలు నష్టమైంది. రోజు ఎన్ని డబ్బులు వస్తుండే నీకు? ఆదాయం ఎంత వస్తుంది రోజు? ఆదాయం రోజుకు ఒక 1500-1000 రూపాయలు అట్లా సంపాదించుకున్నాం. 1000-1500 వస్తుంది పన్నెళ్ళకి అట్లా పోయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు కోర్టుకు పోయినా ఎక్కడ పోయినా ఏం న్యాయం జరగలేదా? ఎక్కడ పోయినా కానీ అది అంతేగా గుల్లగొట్టేసారు. వాళ్ళ దగ్గరికి ఏం పోయినా ఏం చేయలేం, మనం వాళ్ళదే నడుస్తుంది, మనం ఏం చేయదు, కామ్గా ఊకోవాలి అన్నారు సార్. సో మీకు ఇంకేమైనా వ్యాపారాలు కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉందా మీకు? ఇంకేం లేవు సార్. సో మీకు వచ్చేదే 1000-1500, ఇప్పుడు అది కూడా పోయింది. 1000-1500 సార్. థ్యాంక్ యూ మోయిన్. నెక్స్ట్ పోచమ్మ గారు కొండాపూర్ నుంచి. మైక్ వైపు చూడది. పోచమ్మ గారు ఉన్నారా? పోచమ్మ గారు కొండాపూరు. పోచమ్మ గారు ఇందిరమ్మ ఆనాడు 1980లో ఇందిరమ్మ గారు వారికి ఇచ్చినారు, ల్యాండ్ ఇచ్చినారు, పట్టాలు ఇచ్చారు. మొన్న మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చో. ఇటు కూర్చో. చాలు మీరు కూర్చో. అమ్మా పోచమ్మా, అమ్మ నువ్వు నిలబడమ్మా, పక్కన నిలబడు. మీరు చెప్పండి మీకు ఎప్పుడు వచ్చింది పట్టా? మాకు పిల్లలు కావద్దని ఆపరేషన్ చేసి ఇచ్చారు మా పెద్దలకు. ఎప్పుడు ఇచ్చారు? ఏ టైంలో ఇచ్చారు మీకు? ఎన్ని ఏళ్ళు అయిందో సార్? 40 ఏళ్ళ కిందట. 50 ఏళ్ళు అవుతుంది. ఆపరేషన్ చేసుకుని చేతులు పట్టి రాళ్ళలో దాగుంటే పట్టుకుంటే దాగుంటే కూడా పట్టుకొచ్చేసారు. ఇక నమ్మసలోడు చేసి నమ్మసలోడు చచ్చిపోయి ఇక నేను ఇంట్లోనే ఉంటున్నా సార్. ఎంతమంది పిల్లలు పోచమ్మా మీకు? నాకు 2 కొడుకులు, కొడుకుకు 4 ఆడపిల్లలు సార్. అంతా కలిసే ఉండేదా మీరు? కలిసే ఉంటాం. అక్కడనే 40 ఏళ్ళకి వెళ్ళి ఉండేది. ఎప్పుడు వచ్చారు మీరు? ఈ హైడ్రా వాళ్ళు, బుల్డోజర్ వాళ్ళు ఎప్పుడు వచ్చి కొట్టి? మాది 10 పీడీల ఊరు సార్, కొత్తగూడెము. 10 పీడీల ఊరు అయితే
ఆ చెప్తే వెళ్ళొచ్చి ఆర్టీ ఆఫీస్ కాడ కట్టుకున్నాం. ఉమ్. ఇక వాటిని కూడా అటు చేస్తున్నారు. మమ్మల్ని భూమి మీదే బతికినాం సార్. మేము ఆ భూమి మీద బతికినాం. ఒకటి చచ్చిపోయి ఏడవకు. ఇప్పుడు ఎక్కడ ఉంటుర్రమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉంటుర్రు? ఆర్టీ ఆఫీస్కి అక్కడ ఆఫీస్ కాడనే ఉంటుర్రా? ఏడవకు. మేము ఉన్నాం, నీకు ధైర్యంగా ఉండు, న్యాయంగా కొట్లాడదాం. కోర్టుకు పోయి కొట్లాడదాం. నువ్వు రంది పెట్టుకోకు, కొట్లాడతాం నీకోసం. అందుకే రమ్మన్నా, కొట్లాడి మీకు న్యాయం చేపిస్తా. అందుకే రమ్మన్నా. దబ్బన వీళ్ళు చేయకపోతే 2 నెలలలో నేను చేస్తా పోచమ్మా. కొడుకులు చచ్చిపోయినా 40 ఏళ్ళ కిందట వాళ్ళకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బల్మీట్కి చేసి, కళ్ళు కనబడయా? ఏం పేరమ్మా? లింగమ్మ. మీకు ఎప్పుడు ఇచ్చినారు పట్టాలు? పట్టాలు ఇచ్చింది మాకు అది లేదు సారు. ఏదో ఎన్నడిచ్చిరో ఎక్కడ అలుకున్నాం, బతికినాం. ఆపరేషన్లు చేసుకుంటేనే ఇచ్చిర్రు. ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు పుట్టకుండా చేసిర్రు. ఆపరేషన్లు చేసుకుంటే ఇచ్చిర్రు సార్. నా 2 పిల్లలు చచ్చిపోయారు. పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు. వచ్చి పిల్లలు చచ్చిపోయారు సార్. నా 2 కొడుకులు. ఏం చేయాలి? ఎక్కడ ఉంటున్నావు లింగమ్మ? అన్ని ఆఫీస్ కానీ ఉంటాం. ఆర్టీ ఆఫీస్ కానీ ఉన్నారు. ఇల్లు కూడా కొట్టిరు మొత్తం. దాన్ని గుడిసేసుకున్నారా? ఏం చేసిరు మరి? గుడిసెలకి ఏమేలేం కానీ అలుక్కున్నాం, బతికినాం, మంచిగానే చేసుకున్నాం సార్. కూరగాయలు అమ్ముకున్నాం, చేసినాము. చేసి ఇట్లా చేసిరు సార్ మా బతుకు. ఇప్పుడు గుల్లకాడ అడక తింటున్నాం సార్. మేము 2 కొడుకులు చచ్చిపోయారు. 2 పిల్లలు, 3-4 పిల్లలు ఉన్నారు సార్. పెళ్ళికి ఇట్లా అయిపోయింది మా బతుకు. దాని మీద మాకు ఆధారం ఉండి ఇంత 2 కొడుకులు పోయారు కదా. పిల్లలు సందర్శన పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తామంటే ఇట్లా చేసిరు సార్ మా బతుకు. మీరేం రంది పెట్టుకోకురి అమ్మా. పోచమ్మా, ఏడోకేడు. లింగమ్మ, నేను మీకు సాయం చేస్తా. చేస్తా. పెళ్ళిళ్ళకున్నారు సార్. మొగలు చచ్చిపోయారు 2 అనుకోలేము. మా సారు మమ్మల్ని చాలా మోసం చేసేసిండు. చాలా మోసం చేసిరు సార్. మోసం చేయలేదు. చాలా మాకు బాధ రాలేదు సార్. కాదు, మీకు లాయర్లను అప్పచెప్తా. ఇప్పుడే అప్పచెప్పి నేను న్యాయపరంగా కొట్లాడదాం, కోర్టు పోదాం, కొట్లాడదాం. మీ జాగా మీకు అయ్యేటట్టు చేద్దాం. మీ జాగా మీకు అయ్యేటట్టు చేద్దాం. మా బాధ్యత. మీరు కూర్చోండి లింగమ్మ. మీరు ఇక్కడ కూర్చోండి. ఈడ ముంగట కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు మెల్లగా ఈడ ముంగట రండి. ఇప్పుడు మన బాలమ్మ గారు, బాలయ్య నగర్, గాజుల రామారం బాలమ్మ గారిది. వారికి ఒక 10 ఏళ్ళ నుంచి అక్కడ ఒక బండి ఉంది. ఇక్కడ ఉన్నారు. అమ్మ నాకు ఇయ్యమ్మ. బాలమ్మ, మీరు కూర్చో. ఒక్క నిమిషం కూర్చోమ్మ. ఒక బండి ఉంది అమ్మకి. ఆమె రొట్టెలు చేస్తుంది ఆ బండి మీద. 10 ఏళ్ళకి వెళ్ళి అక్కడనే ఆమె మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమెనే సాకుతున్నది. 4 కుటుంబ సభ్యులు. అంతేనా బాలమ్మ? దగ్గర పెట్టుకో. ఒకసారి చెప్పు. దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఇంట్లో ఎంతమంది ఉంటారు బాలమ్మ? 2 బిడ్డలు, మా ఆయన, నేను సార్. 2 బిడ్డలు, మా ఆయన, నేను. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు బండి? ఎప్పటి నుంచి నడుపుతారు? 1999 నుంచి సార్. 99 అంటే 26 ఏళ్ళకి. బండి అంటే ఇప్పుడు మిషన్లు బంద్ అయిన నుంచి మేము రొట్టెలు చేసుకున్నాము. అంతకుముందు కంకర మిషన్ల దగ్గర పనిచేసినాం. కంకర మిషన్ల దగ్గర పని చేసుకుంటూ వాళ్ళు బెందడు కొడితే మేము టిప్పర్లలో నింపినాం. తర్వాత వాళ్ళు కంకర కొడితే మేము కంకర గంపలలో వేసి ట్రాక్టర్లో లోడ్ చేసినాం. అట్లా మిషన్లు నడిచినన్ని రోజులు అట్లా కాలం వెళ్ళదీసినాం. అప్పుడంతా మేము కోరిని నమ్ముకొనే బతికినాం. అదొక చేను మాదిరిగా. ఇప్పుడున్న గుడిసెలు కూలగొట్టిన ఇండ్లని మాకు ఇండ్లుగా మేము ఒక ఊరులాగా బతికినాం. అన్ని కుల వర్గాలు ఉన్నాయి సార్ అక్కడ. మేమంతా కలిసి బతికినాం. ఇప్పుడు వర్షం పడితే పిడుగు పడ్డట్లు ఈ హైడ్రా వచ్చి మాకు ఇంత అన్యాయం చేసింది. అయితే ఇది జరుగుతుందని మేము అనుకోలే. కానీ మాకు 2013 నుంచి మాకు నీళ్ళ కరువు తీర్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నగారు వచ్చిండ్రు. అక్కడ మాకు నీళ్ళ కరువు తీర్చిండు. అన్ని చోట్ల మంచి జరిగింది సార్. ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల మంచి జరిగింది. మాకు ఊర్లల్లో పింఛన్లు అయినాయి. పెద్ద మనుషులకి 2000 పింఛన్ పెంచిండ్రు. కళ్యాణ పథకం ఇచ్చిండ్రు. కష్టజీవులున్న తల్లిదండ్రుల పిల్లల్ని సంతోషంగా పెళ్లిళ్ళు చేసిండ్రు. అదేవిధంగా గర్భిణి ఉన్న స్త్రీలని హాస్పిటల్ చేర్చి
డెలివరీ చేసి తల్లిని పుట్టింటికి పంపినట్లు ఇంటికి పంపించింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ 10 ఏళ్ళ పరిపాలనలో మేము సంతోషంగానే బతికినాం సార్. నీళ్లు లేకుంటే నీళ్ళ కరువు తీర్చిండు, కరెంటు లేకుంటే కరెంటు. అప్పుడు గాలి కొట్టేటి చిన్న స్టవ్లు ఉంటుండే, కిరోసిన్ ఆయిల్ ఉంటుండే. ఆ దీపం పెట్టుకొని మచ్చరదానీలు కట్టుకొని మళ్ళీ మేము మంచినూనె దీపం ఎప్పటికీ దొరికేది కాదు. కట్టెల మీద వంట చేసుకున్నప్పుడు నూనె దొరకకపోతే మేము ఆ మంచినూనె దీపం పెట్టి మచ్చరదానీలు కట్టుకొని కాలం వెళ్ళదీసినాం సార్. మాకు ఈ హైడ్రా అంటే చాలా విరక్తి వచ్చింది. మాకు అసలు చావా బతుక తేలిపోవాలి, కానీ ఈ నరకం మాకు ఉండొద్దు సార్. నిజానికి అనాలంటే ప్రాణాలు తెగించైనా మేము ప్రాణాలు ఇడవనికి సిద్ధం ఉన్నాం, కానీ మా ఇజ్జతు మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం జరిగింది. బట్టలు ఊడిపోతుంటే, బట్టలు పక్కకు అవుతుంటే ఆడపిల్లల్ని పోలీసులను పెట్టి బండ్ల ఎక్కియడానికి ప్రయత్నం చేసి బండ్ల ఎక్కించిండ్రు. మేమంతా దొంగ పని ఏం చేసినాం ఆనాడు తెలియదా? మేము పని చేసినప్పుడు మిషన్ల దగ్గర ఇప్పటికీ నేను 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా. అప్పటికే 10 ఏళ్ళ నుంచి ముందు మా పెద్ద మనుషులు ఉంటున్నారు. మరి మేము అన్నేళ్ల నుంచి కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ కూడా చూసింది. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, అయినా మా కష్టాలు కన్నీళ్ళు మున్నీరుగా బతికినాం. ఇప్పటికీ మాకు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అక్కడ వచ్చినప్పుడు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం మారింది. మీకు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఇప్పిస్తాం అన్నప్పుడు నమ్ముతాం కదా పేదోళ్ళం. మాకేం చేత కాదు, ఏం తెలియదు కూడా, ఆశపడ్డాం. ఈ 10 ఏళ్ళ తర్వాత వచ్చి మాకు 10-15 ఏళ్ళ తర్వాతనేమో వచ్చి ఇప్పుడు మాకు ఇండ్లు గూళ్ళో కొట్టేస్తే మేమేమైపోవాలి? మా పిల్లలు మేము ఇజ్జత్కు ఏ బతకాలన్నా చావాలన్నా మమ్మల్ని బతకని. ఎంతమంది పిల్లలు తల్లి నీకు? 2 బిడ్డలు సార్. 2 ఆడపిల్లలా? ఆయనకి మోకాళ్ళ కాడికి 2 కాళ్ళు పోయినాయి సార్. నేను రొట్టెల బండి పెట్టుకున్నా. ఇప్పుడు నిన్న మొన్న రొట్టెల బండి కూడా తీసేపిస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ధైర్యంగా ఉండు, నేను చేస్తాను నీకు, తప్పకుండా నేను ఇప్పిస్తాను నీకు. ధైర్యంగా ఉండు తల్లి, జాగలు మాకే కావాలి సార్. తప్పకుండా. ఆ జాగలు ఖచ్చితంగా మాకే కావాలి. విన్నారు కదా, ఈ దాదాపుగా కుడి ఎడమ అందరి పరిస్థితి అదే. ఒక్క మాట ఇప్పుడు సోదరులు మధుసూదన్ కుమార్ గారు అమీన్పూర్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ బాలమ్మ, థ్యాంక్ యూ. కరెక్ట్. మధుసూదన్ కుమార్ గారు వారు సారీ విల్ యూ స్పీక్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్? ప్లీజ్ ప్లీజ్. Why don't you I'll just introduce you for a minute. Good morning everyone. एक minute. మధుసూదన్ కుమార్ గారి నాన్న ఆర్మీలో పనిచేసిండ్రు, దేశం కోసం పనిచేసిండ్రు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. వాళ్ళ నాన్నగారికి వచ్చిన మెడల్స్, ఆర్మీలో వచ్చిన మెడల్ 1 కాదు 2 కాదు, గిన్ని మెడల్స్ వచ్చినాయి. గట్లాంటి ఆయన తెలిసి తప్పు చేస్తాడా? ఇప్పుడే ముఖ్యమంత్రి ఏమన్నాడు, తెలియక తప్పు జరిగితే రెగ్యులరైజ్ చేయాలి, తెలియక తప్పు జరిగితే వాటిని సరిదిద్దాలి అని చెప్పిండు. ప్రభుత్వం బాధ్యత అని చెప్పిండు. అబ్బులి. So I'm staying from here last 25 years, and I saw all the government. We are very happy with all the governments. Now when the Congress got formed here, like feeling like, each and every day, during our construction period, they lower officer, like they threatening me. बहुत डराया गया हम लोगों को. हमेशा कॉल करके बुलाया जाता था, आप सेटलमेंट के लिए आओ, मुझे पैसे दो. बहुत सारे हमारे पास प्रूफ भी है. हमारी MRO अमीनपुर MRO बहुत परेशान करके रखी उन्होंने. जहाँ तहाँ RI EO सब लोग बुलाते थे हमें गलत जगह पे, डार्क प्लेस पे. आप दे दो पैसे, नहीं तो हम बिल्डिंग डेमोलिश करेंगे. ये सब हम लोगों ने मना कर दिया. नो वी वोंट गिव. एंड सो ये सब बहुत सारी प्रॉब्लम्स आई है. और हार्ड एंड मनी मेरे ऊपर क्या एलिगेशन लगाया गया, like I grabbed the land in the TRS government. When you will see my sale deed, honorable sir, it's registered in 2014 when the Congress government was formed there. So illegal मेरे ऊपर FIR भी किया गया, and against of our illegal demolitions मैंने पुलिस कंप्लेन दिया है. अभी तक वो केस रजिस्टर नहीं हुआ है. और I approach many time PS, हम इसमें कुछ नहीं कर सकते, ये ऐसा ही रहेगा. अभी
व्हेन लाइक द एमआरओ जब हमारे बिल्डिंग डेमोलिशंस के लिए आई थी तो हमने सारे कोर्ट ऑर्डर्स उनको दिखाया, उन्होंने स्ट्रिक्टली वो पढ़ने से भी मना कर दिया और उन्होंने ये बताया मुझे ये कोर्ट ऑर्डर कुछ भी काम नहीं करेगा, ये अभी हम जो डिसाइड करेंगे वो करेंगे। सो हॉनेबल सीएम सर से मैं रिक्वेस्ट करूँगा, आप खुद बात करते हो ये सब सारा लॉ की बात, अभी यहाँ पे लॉ कहाँ आकर के ख़त्म हो जाती है। सेम डे सेम टाइम 1 और 2 दिन आगे पीछे होगा, सर के ब्रदर को कोर्ट ने आई मीन स्टे दिया था, मुझे भी सेम टाइम दिया गया था, मेरा बिल्डिंग क्यों तोड़ा गया, उनके बिल्डिंग को क्यों नहीं तोड़ा गया? दिस इज द माय फर्स्ट क्वेश्चन मार्क। सेकंड वन, द सुप्रीम कोर्ट एंड हाई कोर्ट फुल bench judgment we have, you can't demolition on the Sunday, Saturday, Sunday. मेरी बिल्डिंग को they started 9 PM and 12:15 PM को डेमोलिश किया गया। रंगनाथन सर ने कोर्ट में क्या बोला कि हमने डेमोलिश नहीं किया, जबकि उनके डीएसपी वहाँ बैठ करके पूरी वी हैव द सीसी फुटेज एंड एवरीथिंग, घर को तोड़वाया गया और इन लोगों ने क्लैप किया उस दिन आकर के हमने घर तोड़ा है। सो वी हैव स्मॉल किड्स। सीएम सर से मैं रिक्वेस्ट कर रहा हूँ, बहुत सारे छोटे लोग हैं यहाँ पे तेलंगाना में जिनके ऊपर ये सब चल रही है, सो ये काइंडली सी दिस। मैं तो यू नो आई एम नॉट योर वोटर, आई एम फ्रॉम बिहार, स्टेइंग हियर फ्रॉम द तेलंगाना। जब भी मुझे प्रॉब्लम आती थी व्हेन द केटीआर गवर्नमेंट सर, जहाँ मैं जिस ऑफिस में जाकर के कंप्लेन करता था वहाँ बहुत पॉजिटिवली नो मधु यू ऑल आर माय गेस्ट हियर, सारे प्रॉब्लम सोल्व कर दिया जाता था इमीडिएटली, किसी भी तरह की मुझे सर के गवर्नमेंट में प्रॉब्लम नहीं हुई। सो व्हाट हैपेंड हियर? हाँ यस सर। सो जब से ये कांग्रेस गवर्नमेंट आई, ये जो भी छोटे छोटे ऑफिसर्स हैं ये सब जो है ना एक सिंडिकेट चला रहे हैं ये फॉर द ब्लैक मनी काइंड ऑफ थिंग। सो हॉनेबल सीएम सर से मैं रिक्वेस्ट करूंगा, आपको तो ये सब चीज़ पता नहीं है, आपके नॉलेज में शायद ये छोटी छोटी बात नहीं जा रही होगी, बट ये सब सारे लोग हैं सर इसमें। सो काइंडली इस चीज़ को जो है ना आप सीरियसली इस चीज़ को लिया जाए। और यू नो वी हैव स्मॉल किड्स, क्या हो रहा है तेलंगाना में सबको पता है, ईच एंड एवरी डे मुझे थ्रेट किया जाता है और बहुत सारी प्रॉब्लम है। ऐसा लग रहा है पापा ने पूरी इंडिया घुमा था, वर्ल्ड घुमा था, उन्होंने तो ये डिसाइड किया कि मधु आई विल वेरी हैप्पी यू विल स्टे इन द हैदराबाद। सो लकली मुझे हैदराबाद मिला और मैं यहाँ पे था, और आज टुडे वी लॉस्ट एवरीथिंग हियर। सो ये घर तो लोन पे आई थी, टोटली कंस्ट्रक्शन वाज ऑन द लोन सर, सो आई एम पेइंग द EMI, नथिंग इज देयर राइट नाउ। सो आई विल रिक्वेस्ट टू ऑनरेबल KTR सर, व्हेन द योर टाइम विल कम, योर गवर्नमेंट विल फॉर्म, ये जितने भी लोग हैं सर, ये बहुत वीक लोग हैं सर, बहुत कमज़ोर लोग हैं, और नाउ lot of like things it's happening in the life right now, which one I can't say that like lot of EMI, which one I'm unable to pay right now, but I'm paying like as a good citizen. So yes, lot of violations हुआ है मेरे साथ। और एक मिनट yes, yes sir. ఆయన చెప్పింది ఒకసారి మీకు తెలుగులో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయనది ఈ రాష్ట్రం కాదు, బీహార్. వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, ఆర్మీలో అన్ని మెడల్స్ గెలుచుకున్న వ్యక్తి, దాదాపు 7-8 మెడల్స్ దేశం కోసం కొట్లాడి మెడల్ తెచ్చుకున్న వ్యక్తి ఆయన కొడుకు ఈయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి తప్పు చేస్తాడా మీరు ఆలోచించండి. రెండవది, ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో వాళ్ళ నాన్నగారు ప్రపంచం అంతా తిరిగిన వ్యక్తి, ఇక్కడికి వచ్చి మీరు హైదరాబాద్లో అయితే బాగుంటుంది నీకు నీ పిల్లలకు అంటే భార్యతోని పిల్లలతోని ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యిండు. సెటిల్ అయినాక ఆయన మన గవర్నమెంట్లో కూడా కొనుక్కోలే భూమి. 2014 ముందు, అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే భూమి కొనుక్కున్నాక ఆడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు. లంచాలు అడిగిండట, MROలు, లోకల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు లంచాలు అడిగిండ్రు. నేను ఇయ్యా అన్నాడు. ఎందుకంటే ఆర్మీ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాడు కాబట్టి నేను లంచం గించం ఇయ్యా, ఎందుకు ఇస్తా, నేను నిజాయితీగా సంపాదించుకున్నా, నిజాయితీగా కట్టుకుంటున్నాను, ఎందుకు ఇవ్వాలి అని ఇయ్యలే. కక్ష కట్టిండ్రు. కట్టి ఎంబడబడ్డారు. కోర్టు ఆర్డర్ ఉండంగా తిరుపతి రెడ్డి అని వాడున్నాడు, ఏడున్నది ఆయన బొమ్మ, గాడున్నది. ఆ తిరుపతి రెడ్డికి మధుకు ఇద్దరికి ఒకటే రోజు కోర్టు ఆర్డర్ వచ్చింది. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి మధుసూదన్కి ఒకటే రోజు కోర్టు ఆర్డర్ వచ్చింది. ఏమని? స్టే, కూలగొట్టొద్దు అని. ఆయనదేమో కూలగొట్టలే. ఈయనది రాత్రి 9:30కు ప్రారంభించి రాత్రి 12 గంటల లోపల 3 గంటల లోపల కూలగొట్టిండ్రు. కూలగొట్టినాక ఇంకా ఘోరం ఏంటంటే, ఇవాళ ఏ మనిషి అన్నా మధ్యతరగతి మనిషి ఒక ఇల్లు కట్టుకుంటే లోన్ తీసుకుంటాడు. మరి లోన్ ఎవడు కట్టాలి? ఇప్పుడు నువ్వేమో వచ్చినావు, ఇల్లు కూలగొట్టినావు, లోన్ ఎవరు కట్టాలి? ఇప్పుడు మధుసూదన్ కడుతున్నాడు లోను, సచ్చుకుంటా కట్టాలి. ఏం చేస్తాం మరి? లోన్ తీసుకున్నాక బ్యాంక్ వాడు ఊకోడు మనం కట్టకపోతే. ఇక్కడ వీళ్ళేమో ఇల్లు కూలగొట్టిరు, గవర్నమెంట్ వాళ్ళు, అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టు ఆర్డర్ ఉంది అనగా కూడా కూలగొట్టి పారేసినారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది శనివారాలు ఆదివారాలు కూలగొట్టొద్దని. అంటే హైడ్రా అనేటోడు, రేవంత్ రెడ్డి అనేటోడు మేము సుప్రీంకోర్టు కంటే పెద్దోళ్ళం అనుకుంటాను. సుప్రీంకోర్టు చెప్పినా వినేది లేదు,
హైకోర్టు స్టే ఇచ్చినా ఇనేది లేదు, మేము కూలగొడతామని చెప్పి మొత్తానికి ఆయన ఇల్లు కూలగొట్టిరు. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే పాపం ఎంత మాయకుడు అంటే ఆయన అంటుండు ఇదంతా రేవంత్ రెడ్డికి ఎరక లేకుండానే జరిగిండొచ్చు, కాబట్టి నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా జర నువ్వు అధికారులు బాగా ఓవర్ చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయని చెప్తున్నా. आप कह रहे हो कि चीफ मिनिस्टर को अनजाने में हुआ है? यस सर, मैं कह रहा हूँ चीफ मिनिस्टर की पूरी जानकारी के साथ होता है ये सब कुछ। यस सर, ऐसा नहीं है कि वो नादान है। ऑनरेबल सर, ये रेसिडेंस नहीं था सर, ये स्कूल था। आई एम पियानो टीचर सर। सो मैंने तो ये स्कूल एक तेलंगाना का फर्स्ट कंसर्ट प्लेस बनाया था जहाँ पे छोटे बच्चे आकर के परफॉर्म करें, पेरेंट्स देख सके उस चीज़ को। ये भी नहीं समझा, स्कूल को तोड़ दिया गया है। दैट वाज स्कूल अंडी, रेसिडेंस లేదు అండి, స్కూల్ అండి। నా ఇల్లు కాదు నేను కట్టింది, నేను చిన్నపిల్లల కోసం స్కూల్ కట్టినా, ఆ స్కూల్ కూడా కొట్టిన దుర్మార్గులు అని చెప్తున్నాడు. పిల్లల కోసం కట్టిన ఒక పియానో స్కూల్, పిల్లల కోసం నేర్పించేందుకు ఆయన పియానో టీచర్ అట, పిల్లలకు సంగీతం నేర్పించే స్కూల్ కూడా కులగొట్టిరు. కనీసం చిన్నపిల్లల స్కూల్ అని కూడా సోయలేదు వాళ్ళకని చెప్తున్నాడు. మా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అండి చిన్నపిల్లకి హాస్పిటల్ అండి, ఇట్స్ కాల్డ్ కిడ్స్ కేర్. దట్ డే హానరబుల్ సార్, ఇట్ వాజ్ ద 6 patient was inside, the small kid 6-7 years old. They are taking the saline. सबको हाइड्रा टीम ने बाहर निकाल करके, छोटे छोटे बच्चों को बाहर निकाल करके हॉस्पिटल को डेमोलिश किया गया सर। गवर्नमेंट तो चाहती है स्कूल और हॉस्पिटल बने, कौन तोड़ता है हॉस्पिटल और स्कूल को? तो ये गवर्नमेंट ऐसी है, हम क्या कर सकते हैं अभी? सो जस्ट वी आर सफरिंग, वी आर बहुत क्राइंग। कुछ कर सकते हैं, बहुत कुछ कर सकते हैं, लड़ सकते हैं. డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయొచ్చు? మరి హాస్పిటల్ కొలగొట్టిరు, వాళ్ళు వచ్చి మా ఇంటెన్కున్న హాస్పిటల్ కూడా కొలగొట్టిరు, మా స్కూల్ కూడా కొలగొట్టిరు అని మస్తన్ గారు చెప్తున్నారు. हम आपके साथ लड़ेंगे, आपको पूरी तरह हम लोग कानूनी तौर पे सपोर्ट भी करेंगे, और साथ ही साथ मैं आपसे वादा करता हूँ, आपके फैमिली से भी वादा करता हूँ, आपकी बच्ची को भी वादा करता हूँ कि जिस दिन हम वापस आएंगे आपको पूरा का पूरा whatever you have lost, I will compensate you, I will assure you that you will get it back. That is my humble. మానసి ఆయన బిడ్డ, మధుసూదన్ గారి బిడ్డ పాప మానసి. చూడు. Good morning, KTR uncle. My name is, this is Mansi here. They demolished our house. रोना नहीं बेटा, रोना नहीं प्लीज. आप बोलिए जो भी बोलना है, रोना मत प्लीज. Good morning, KTR uncle. My name is Mansi. This is Mansi here. कोई नहीं, अगर नहीं बोल पा रहे हो तो ठीक, अगर नहीं बोल पा रहे हो तो ठीक है बेटा, इट्स ओके. आप ले लीजिए प्लीज, टेक केयर ऑफ. नो आई अंडरस्टैंड, इट्स ओके बेटा, आप बैठ जाओ. प्लीज टेक केयर ऑफ योर डॉटर प्लीज. मधु, आई विल स्टैंड बाय यू, आई एश्योर यू. आप बेटी को देख लीजिए, क्योंकि आई थिंक प्लीज. थैंक यू फॉर कमिंग अम्मा, थैंक यू सो मच. एंड मानसी, sorry to put you in the spot here. My apologies for making your daughter cry, because I think she got emotional. దుర్గమ్మ గారు గాలిపోచమ్మ బస్తీ, గాజుల రామారం వచ్చిండ్రా? దుర్గమ్మ గారు వచ్చిండ్రా? ఎక్కడున్నారు? ఆ అమ్మాయిని రానియండి. దుర్గమ్మ ఒక అనాథాశ్రమం నడుపుతుంది, అనాథల ఆశ్రమం నడుపుతుంది దుర్గమ్మ. ఇక్కడ రామ్మా, ఇక్కడ కూర్చో. నమస్తే అమ్మా. మీరు దుర్గమ్మ మీరేమ్మా? ఒకసారి చెప్పండి, మీకు ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ రాబిట్ట, ఇట్రా బిడ్డ, ఇట్రా నా పక్కకు రా. మీరు చెప్పండి దుర్గమ్మ, ఏమైంది, ఎట్ట జరిగింది? దగ్గర పెట్టుకోండి, ఒకసారి మైక్ దగ్గర పెట్టుకోండి. నేను దుబాయ్లో జీడబ్ల్యూపీసీలో తెలుసమ్మా, గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అని గుండెల నరసింహ చేస్తాడు కదా, దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని. ఓకే అమ్మా. అయితే నాకు ఒక ఆశ ఉంది, ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి. పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని. అన్నీ ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడి నుంచి బాక్సుల్లో పంపించాలి. అది మేము దగ్గరుండి చేసాం, నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. చేసాం. ఆ ఆశతోటి నాకు ఒక గానొక కొడుకు, నేను ఒక ఆశ్రమం పెట్టాలి, పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి. ఏ సంవత్సరంలో అమ్మా? 2013లో. 13లో. ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, పేపర్స్ అన్నీ కూడా. అది నేను తీసుకున్నది కూడా పట్టా ల్యాండ్ అండి. ఓకే అమ్మా. ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది. మీరు చెప్పండి, పర్లేదు మీరు చెప్పండి. స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్చేసి
ఈ పిల్లడు చావుబతుకులైపోయిందండి ఆ రోజు. బయటికి ఈడ్చేసి పడేసి పడగొట్టేశారు. వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో. ఇంక అసలు మమ్మల్ని నుంచొని ఇవ్వకుండా చేసి ఇవాళ రోజుని ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన వల్లని ఆ ఒక రూమ్ ఉంచారు. పక్కన ఉన్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు, చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు. ఇంకా అసలు ఏదీ లేకుండా చేశారు సార్. ఆ పట్టా భూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని కూడా బయటికి లాగేసి ఆ ఫ్యామిలీని కూడా వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం, ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి. మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్. ఇప్పుడున్నారు, నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచాము, నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు, లేదంటే తీసి పడేస్తాం. దేన్ని తీస్తారు? ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా. మీకు హైకోర్టు నుంచి తీసుకొచ్చాను. హైకోర్టు స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేశారు అది. ఇప్పుడు మధుసూదన్ గారిది కూడా స్టే ఆర్డర్ ఉంటే కూడా కొట్టారు, మీది కూడా స్టే ఆర్డర్ కూడా ఉంది. దానికి స్టే ఆర్డర్ ఉంది. ఆల్రెడీ మాకు అమ్మిన వాళ్ళకి కూడా స్టే ఆర్డర్ వచ్చింది. మాకు అమ్మిన వాళ్ళకి కూడా స్టే ఆర్డర్ వచ్చిందండి 5 ఎకరాలకి. Court made the warning more than 5-6 times, sir. Not one time. More than 5-6 times. 5-6 बार वार्निंग भी दिया. 5-6 बार वार्निंग देने के बाद भी ये सब हुआ है. She is running. See, you are running a school. She is running an orphanage. ఎవరైతే మాకు ఇచ్చారో వాళ్ళది స్టే ఆర్డర్లు ఇవి. అమ్మా, వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మరి అధికారులకు చూపెట్టలేదా? అధికారులకు చూపించాం సార్, అధికారులకు చూపించాము. ఇట్లా ఉంది. నేను సేవ చేసుకుందాం అనుకున్నా. నేను ఎవరి దగ్గర ఫండ్స్ తీసుకోలే, ఎవరి దగ్గర. నేను 13 years దుబాయ్ సర్వీస్ నాది. ఆ సర్వీస్లో సంపాదించుకున్న డబ్బులతో నేను కష్టపడి నేను ఆర్గనైజేషన్ నడుపుతున్నాను. నాకున్నది ఒకే ఒక్క కొడుకు, మిగతా పిల్లలకి సేవ చేయాలి. ఆల్రెడీ నా బాబు అమెరికా వెళ్ళాడు, MS చదువుతున్నాడు. వాళ్ళ లైఫ్ వాడు చూసుకుంటాడు. మగపిల్లాడు, ఆడపిల్ల కాదు. నేను కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి, వాడు వెనకాల పరిగెస్తాలంటాకి. బాబు వాడికి లైఫ్ చదివిచ్చేసాం, అయిపోయింది. నేను ఒకదాన్ని, నేను పిల్లల్ని చూసుకోవాలి. ఎందుకంటే నా చిన్న తమ్ముడు వికలాంగుడు, వాడంటే నాకు ప్రాణం, చనిపోయాడు. ఆ బాబు సంకల్పంగా నేను ఈ ఆశ్రమం నడపాలని చెప్పేసి ఫస్ట్ ఆ బాబు ఉన్నా కాడి నుంచి నాకు ఆశ ఉంది. నాకు ఇప్పుడు కూడా అదే ఆశ. నాకు ఏమీ వద్దు సార్. నేను చనిపోయే లోపలైనా సరే ఆ ఆశ్రమంలో 10 మంది పిల్లలు బతుకుతున్నారంటే నాకు చాలు. అంతకు మిక్కిలి నాకు ఆశలు ఏమీ లేవు. ఈ విషయాన్ని ఇది చెంబుపూర్ రాజన్నకి తెలుసు, మన వివేకాన్నకి తెలుసు. ఇద్దరు కూడా చెంబుపూర్ రాజన్న ఈ ట్రిప్ మాత్రం నీకు కంపల్సరీ ఆశ్రమం పెద్దగా చేద్దామమ్మా, నువ్వు ఎంతమందిని జాయిన్ చేసుకుంటే అంతమందిని జాయిన్ చేసుకో అని చెప్పి వాదా ఇచ్చారు నాకు ఇద్దరు కూడా. దురదృష్టం మన గవర్నమెంట్ రాలేదు, అది రాలేదు కదా, అందుకనే ఇలా అయిపోయింది సార్ మాది. ఈ పిల్లల్ని మీరు ఏం చేస్తారో ఆశ్రమం ఇంకో ఒక్కటే రూమ్ ఉంది, ఇది ఒకటే ఉంది. ఇప్పుడు ఇలా ఉండే ప్లేసు ఇప్పుడు ఇలా చేస్తారండి. ఇలా ఉండే ప్లేసు ఇది స్టార్టింగ్ 2021లో నేను రిజిస్ట్రేషన్ చేశాను. నేనేమి దొంగతనంగా చేస్తలేదు, ఏదో ఫ్రాడ్గా చేస్తలే. లైసెన్స్ కూడా తీసుకున్నా నేను. ఒక్క మాట దుర్గమ్మ, ఒక్క మాట. ఆమె చెప్పింది విన్నారా? 13 ఏళ్ళు నేను దుబాయ్లో గల్ఫ్లో నా అంతటి నేను సంపాదించుకున్నాను కొన్ని డబ్బులు. నాకున్నది ఒకడే ఒక కొడుకు, అమెరికా చదువుకోవడం పోయినాడు. నా తమ్ముడు వికలాంగుడు. తమ్ముడిని చూసి అట్లాంటి పరిస్థితి వేరే వాళ్ళకి రావద్దని చెప్పి కొంతమంది కన్నా నేను హెల్ప్ చేయాలని చెప్పి ఒక 10 మంది కోసం ఒక ఆశ్రమం పెట్టుకున్నాను, కొన్నాను, పట్టా చేయించుకున్నాను. ఓ 4 రూములు కట్టి అందులో 10 మంది పిల్లలు, 7 మంది పిల్లల్ని అక్కడ పోషిస్తుంటే ఈ రకంగా వచ్చి అరాచకంగా మమ్మల్ని నిలగొట్టినారు. ఒక రూమ్ ఉంచినారు. ఇప్పుడు ఆ ఒక్క రూమ్ కూడా ఉంచమని చెప్పి కోర్టు ఆర్డర్ ఉండంగా కూడా ఇట్లా చేసి ఇవాళ మమ్మల్ని మెడల్ బట్టి అక్కడి నుంచి గెంటుతున్నారని చెప్తున్నారు. దుర్గమ్మకి నేను ఇచ్చే మాట మీ అందరి తరపున, మీ అందరి ముందు, ఈసారి గవర్నమెంట్ గాని వచ్చింటే ఆశ్రమం మనమే కట్టేటోళ్ళం. లేని పక్షంలో అయినా సరే మీకు కట్టించే బాధ్యత నాది. మా గవర్నమెంట్ కట్టించే బాధ్యత నాది. కలెక్టర్ ఆఫీసులో కూడా నేను అప్లై చేశాను. ఈ అమ్మాయి పేరేంటి? నాగలక్ష్మి. ఎప్పటి నుంచి ఉంటున్నావు దుర్గమ్మ ఆశ్రమంలో? 6 years నుంచి. 6 ఏళ్ళ నుంచి. బాగా చూసుకుంటున్నారా? ఏం చదువుతున్నావు? 7th class. 7th class చదువుతున్నావా? ఎంతమంది ఉన్నారు పిల్లలు? 7 members. 7 మంది ఉన్నారా? అందరిని అమ్మ బాగా చూసుకుంటుందా? ఈ బాబుతో మాట్లాడండి ఒకసారి. ఇట్లాంటి రవి చెప్పనా? రవి. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? 6. అక్క ఎలా ఉంటుంది నీ దగ్గర? మంచి చూసుకుంటుందా?
నేను కొడుతుంగ తిడుతుంగ ఏం లేదు మంచి చూసుకుంటూ ఇట్లాంటి పిల్లలకి సేవ చేసే వాళ్ళని కూడా మెడల్ బట్టి నూకేస్తే వీళ్ళ మీద కూడా హైడ్రా పగబట్టి కొడితే ఇంకా మరి గవర్నమెంట్ ఉన్నది ఎవరి కోసం మీరు ఆలోచించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. ఇది పద్ధతి అయితే కాదు. మీరు చేయాలనుకుంటే పెద్దవాళ్ళని, ఇప్పుడు పెద్ద వాళ్ళు, మీ మంత్రులు, మీ సామంతులు, మీ తమ్ముడు, వీళ్ళందరూ కట్టుకున్న రాజభవనాలు ముందు కూలగొట్టు. లేదు నాలాంటి వాళ్ళ మీద కోపం ఉంటే మాయి కూలగొట్టు. కానీ వీళ్ళ కడుపు కొట్టి ఏం సాధిస్తుంది ప్రభుత్వం, దయచేసి ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా, ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా శాసనసభలో కూడా దుర్గమ్మ మీ తరపున ఈ సమస్యను లేవనెత్తే బాధ్యత మాది. సార్ అందరికీ దయచేసి జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి ఇంకో దాని గురించి వద్దు, దాని గురించి వద్దు. మాలాంటి ప్రజలు అక్కడ కూడా అన్యాయం అయిపోతారు కదన్నా. మాలాంటి ప్రజలు కూడా అక్కడ జూబ్లీ హిల్స్లో కూడా ఈ ఆశ్రమం విషయంలో నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు దయించి మన పార్టీ బీఆర్ఎస్కి ఏదో ఒకటి చేసి మీరు నెగ్గించే ప్రదేశం చేయాలని చెప్పేసి నాలాంటి ప్రజలు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఇంకొక మాట అమ్మా, మన రవి కూకట్పల్లి నుంచి రవి వచ్చారు. ఇది తీసుకోండి అమ్మా, మీ పేపర్లు తీసుకోండి. మెల్లిగా బాబుని జాగ్రత్తగా తీసుకెళ్ళి. రవి కూకట్పల్లి నుంచి వచ్చున్నారా? ఎక్కడున్నారు? ఈ లోపల ప్రతీక్ శర్మ బేగం బజార్ వారిది కూడా ప్రతీక్ కాపే. ఆ ప్రతీక్ శర్మ గారిది ఫ్యాక్టరీ ఉంది, ఆయన ఫ్యాక్టరీ కూడా కొట్టారు. శర్మాజీ आप बोलिए. गवर्नमेंट से कुछ भी लेना देना नहीं है सर. फर्स्ट टाइम हम लोग ऐसा सामने आना पड़ रहा. फैक्ट्री डेमोलिश होके कुछ 1.5 साल हो गए. 31 अगस्त को हम लोग की फैक्ट्री डेमोलिश करे थे विदाउट एनी नोटिस. किस वजह से करे थे? FTL लैंड है करके. हाँ, उसमें कोई नोटिस मिला आपको? नहीं मिला सर. कोई भी 30 अगस्त के दिन 30 अगस्त के अच्छा, दिन. आप उनके माता जी हैं? हाँ भाई जी, ऐसा हाय. भी है. क्या कैसी फैक्ट्री, क्या चलाते थे? हम लोग पैकेज ड्रिंकिंग वाटर. और कितने लोगों को आप रोजगार देते थे? 18 लोग थे सर. 18 लोग. कब से चल रही थी फैक्ट्री? 2017 में मैं फैक्ट्री स्टार्ट करा था बहादुरपुरा पे फर्स्ट. जी. बहादुरपुरा पे रोड वाइंडिंग आने से मैं वहाँ पे खुशी गगनपाड़ में मैं डेवलपमेंट के लिए फ्लाईओवर के लिए मैं वहाँ से चले गया था दूसरी जगह. जी. वहाँ पे जाने के बाद में 30 तारीख के दिन रात को सुबह फैक्ट्री 8 o'clock को फ़ोन आया कि आपकी फैक्ट्री के लेबर्स का फ़ोन आया कि फैक्ट्री आपकी बच्चे खाना खाते थे. పిల్లలు అన్నం తింటున్నారు ఫ్యాక్టరీలో. తింటుంటే వాళ్ళందరినీ మెడల్ బట్టి నూకేసి కూలగొట్టేసినారు. నోటీస్ లేదు, ఏమీ లేదు. ఇక వాళ్ళందరినీ మెడల్ బట్టి నూకేసి చేస్తున్నారు. 8 o'clock फोन किया और कितने बजे तक तोड़ दिया? सेम उसी रात को? रात ही नहीं साहब, दिन में दिन ही में टाइम. फैक्ट्री मशीन निकालने को टाइम नहीं दिया साहब. आप लाइव देख सकते, लाइव आया था पूरा, आप देख सकते हैं. ఫ్యాక్టరీలో ఉండే మెషిన్ కూడా తీసుకోనికి టైం ఇవ్వకుండా కొట్టి పారేసిండ్రు. 18 మంది కడుపు మీద కొట్టినారు. बाद में छोटे उम्र में हम इतना काम कर रहे, छोटे उम्र में हम इतना काम कर रहे, लोगों को रोजगार दे रहे, कुछ लेना देना नहीं है, कुछ भी नहीं. पूरा टैक्स बरोबर रहेगा, सब लाइसेंस पूरे बरोबर. जी. आप कितने साल से नहीं होती साहब आगे काम करने की. 25 ईयर्स से ही वाटर बिजनेस में है सर. उसी में ये रिवार्ड मिला हम लोग को. जी. 6th जनरेशन हम लोग का हैदराबाद में है. हम लोग 25 ईयर्स से ही हम लोग का काम ही पानी देना काम है. हम लोग बहुत छोटे से काम से यहाँ तक हम लोग एक छोटे से. पिताजी क्या करते थे आपके? पिताजी स्टार्ट करके दिए थे हम लोग को पिताजी काम भी. वही हम लोग कंटिन्यू करते यहाँ तक ले. काम करे, पूरा लोगों को सप्लाई करे. अभी कहाँ से चला रहे हो? अभी तो नहीं है सर. अभी यहाँ अभी दूसरी फैक्ट्री का भी हिम्मत नहीं है उतनी, और लॉस बहुत ज़्यादा हो गया. बैंक EMI से अपने मेरे को भी साथ में वो साहब बोले जैसा कि विदाउट नोटिस, और मेरे भाई को भी कैंसर है, मैं इसको भी देखना और फैमिली भी देखना. एक थोड़ा टाइम देते तो रॉ मटेरियल का आप करो, डेवलपमेंट करो, आप आराम से करो काम. नोटिस दियो सामने वाले के. निकाल दिए साहब हमारे को पुलिस वाले, बाहर निकलो बोल के. हम बोले हमारा सामान तो भी निकालने दो, बोले तो कोई जरूरत नहीं है, हाथ भी नहीं लगाना तुम लोग बोल के. ऐसा बोले, बहुत रिक्वेस्ट करे साहब हम लोग, बहुत करे, बहुत लॉस हुआ हम लोग. उनको बोलो बहुत, मेरे लड़के को कैंसर, उसका भी. अब डरिए मत, कैंसर का इलाज करवा देंगे. कैंसर अभी जवान बच्चा है. नहीं, जवान बच्चा है, उसको कुछ नहीं होगा, बेफिक्र रहिए, उसको कुछ नहीं होगा. दे दिए पुलिस वाले हम लोग. उनको बोलो सुबह से शाम हो गए, एक कप चाय भी कोई देने वाला नहीं है. बिस्किट लेके मेरे लड़के के लिए आए तो वो लोगों को भी कोई अंदर आने नहीं दिया. रात को 12 बज गए हम लोग को. इतना बारिश हो रहा था बस पूछो लोग को. बोलो
జీ అమ్మ. మా ఫ్యాక్టరీలో మా 6 జనరేషన్స్ 6 తరాల నుంచి నడుపుతున్నాము ఫ్యాక్టరీ. మాకు కూలగొట్టి ఎల్లగొట్టి మెడలను ఎలగొట్టినారు, తినేటోళ్ళం కూడా ఎలగొట్టినారు, దినమంతా ఆగం చేసినారు. కనీసం అక్కడ లోపల సామాన్లు తీసుకొని లేదు, మెషిన్లు తీసుకొని లేదని వాళ్ళ మదర్ గారు. అదేవిధంగా అబ్బాయికి ఇంకొక అబ్బాయి క్యాన్సర్ ఉంది, అటు ఆయనను చూసుకోవాలి. ఇప్పుడు మా ఫ్యాక్టరీ కూలగొట్టిరు, మరి దాని డబ్బులు కూడా మేము కట్టాలి, బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాం, ఈఎంఐ కట్టాలి, అది ఇది 2 చూసుకుంటున్నామని. ప్రతీక్ శర్మ గారు ఆప్కా క్యా నామ్ హై? వరుణ్ శర్మ. ఆప్కే మేడం? సంగీత శర్మ గారు, వరుణ్ శర్మ గారు, ప్రతీక్ శర్మ గారు. వాళ్ళ 6 తరాల నుంచి చేస్తున్న వ్యాపారం మమ్మల్ని మెడల్ బట్టి నొక్కుతున్నారు. ఇది పద్ధతి కాదు అని వారు చెప్తా ఉన్నారు. मैं देखता हूँ, मैं अलग से बैठ के देखता हूँ, मैं मदद करूंगा बिल्कुल. और कोर्ट गए आप? हिम्मत नहीं है. हिम्मत क्यों नहीं है? काम धंधा पानी का है, कल के दिन कुछ कोई कर दिया करा दिया, किसी का भरोसा नहीं. इतना बड़ा काम करे तो आगे क्या होगा? हिम्मत क्यों नहीं है? कोर्ट जाने में क्या? एक दिन के अंदर जब फैक्ट्री आप सुबह 8 बजे आप एक ओनर थे, फिर उसके बाद में नहीं, पर इंसाफ के लिए नहीं लड़ेंगे, नहीं इंसाफ के लिए नहीं लड़ेंगे तो कैसा? फिर हम है ना आपके साथ में, हम देंगे लॉयर आपको देंगे, आप लड़िए, लड़ तो लीजिए. लड़ना बोले तो क्या है साहब? आप देखो सुबह आके साहब 1.5 साल हो गया. वरुण एक बात बोलता हूँ, वरुण प्रतीक एक बात बोलता हूँ, एक जिंदगी है, एक बार मरना है, हर दिन नहीं मरना है, ठीक है? तो लड़ना जरूरी है. जब नाइंसाफी होती है ना, लड़ना जरूरी है. नहीं लड़ेंगे तो कैसा? आप जैसे बाकी लोग रहेंगे. बोले जैसा साहब नाइंसाफी है. हर चीज रखने के बाद में, हर पेपर रखने के बाद में वो, और ऐसी अभी इमेज बन गई मार्केट में कि हम लोग कोई इलीगल लैंड पे जाके बिजनेस करे, हम लोग कोई लैंड ग्रैबर है, हम लोग जाके वहाँ पे बिजनेस करे, वैसी इमेज हम लोग की बने हुई. ये तो चोर है, इन्हों लैंड ग्रैबिंग करके. इसीलिए लड़ना चाहिए. दाग जब लगती है ना, इसीलिए लड़ना चाहिए. हक के लिए लड़ना चाहिए, इंसाफ के लिए लड़ना चाहिए. गलत नहीं कर रहे आप लोग. तो मैं आपको पूरा लीगल सपोर्ट दूंगा, आप लड़िए जरूर. मैं आपको पूरा टीम दूंगा, आप लड़िए. देखते हैं क्या किया जा सकता है और कैसे आपको इंसाफ मिलेगा. हम लड़ेंगे आपके साथ. बस अब आप ठीक है ना? नहीं, जो एक डरो मत, हम है ना. 4th जनरेशन से जो डिग्निटी से हम लोग काम करे. हाँ बेटा, इज्जत के लिए लड़ना होगा. टैग वर्ड लिए मार्केट में, पानी वाला, हम लोग का शर्मा नाम नहीं लगा के पानी वाले नाम लगाते. जी संगीता जी, मैं आपके बच्चों के साथ ठहरूंगा अम्मा. मैं लड़ूंगा उनके साथ, इंसाफ के लिए लड़ूंगा, हक के लिए लड़ूंगा. बेफिक्र रहिए आप, बेफिक्र रहिए बेटा. థ్యాంక్ యూ. ఆఖరికి వెంకటమ్మ గారు, గాజుల రామారం. వెంకటమ్మ గారు వచ్చినారా? వెంకటమ్మ గారు, ఆమె కూడా గాజుల రామారం. ఒక్క నిమిషం, అమ్మాయిని రానియండి. రామ్మ, మీరు వెంకటమ్మ గారా? కూర్చో, కూర్చో. ఏమైంది వెంకటమ్మ? కూర్చోమ్మా. మైక్ దగ్గర పెట్టుకోండి, చెప్పండి ఏం జరిగింది, ఏమేమైంది మీతో అని చెప్పండి. నువ్వు ఇటు రాతాను పక్కన. పడేసిరు సార్. అమ్మా, ఇళ్ళన్నీ పడేసిరు. ఇండ్లు పడేసిండ్రు. ఎప్పుడు? ఆయన ఉన్నప్పుడు ఒకసారి పడేసి. బిడ్డనా? ఏమవుతుంది తను? పక్కింటామే సార్. పక్కింటామేనా? అచ్చా, మీరు కూడా అదే బస్తీలో ఉంటారు. ఎన్ని రోజుల నుంచి ఉంటారు మీరు ఆడ? మేము 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి సడన్ గా ఏమైనా కాగితం గీతం ఏమైనా పంపిర్రా మీకు? లేక ఏం ఇన్ఫర్మేషన్ లేదు, నోటీస్ లేదు, ఏం లేదా? ఏం లేదు సార్. ఎగ్దమ్ వచ్చి కొట్టేసిరా? 4:30కు డ్యూటీకి పోతా సార్. జిహెచ్ఎంసీ పని చేస్తా. మీరు జిహెచ్ఎంసీలో పని చేస్తారా? ఏం పని చేస్తారు మీరు? సిపిర్ పని చేస్తారు. స్వీపింగ్ పని చేస్తారు. అయితే ఆటో స్టాండ్ కాడ దేవేంద్రనగర్ బస్ స్టాప్ కాడ కనబడ్డారు వ్యాన్లలో పోలీసులు. అది చూసేసి రిటర్న్ వచ్చేసి సార్. వచ్చే వరకే కరెంట్ పోల్ కట్ చేసి చూస్తున్నా. కరెంట్ పోల్ కట్ చేసేసారు. సీన్ చూస్తూనే ఉన్నా. ఫోన్ చేద్దామంటే నంబర్ లేదు మా వాళ్ళది. ఇంకా ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే చేసేసిన. అందరు లేచారు. 3 గంటల నుంచే ఫోన్లు వస్తున్నాయి వాళ్ళకి. నాకు తెలియక నేను డ్యూటీకి వెళ్ళిన. బస్ స్టాప్ కాడ ఎదురుపడ్డారు, రిటర్న్ వచ్చేసిన సార్. రిటర్న్ వచ్చేసే వరకు అందరు లేచిండ్రు. వచ్చి ఎక్కడ వాళ్ళని అక్కడ గుంచి పడేసి ఇంట్లో పడేసేసి మొత్తం. గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళని గుడిసెలకి వెళ్ళి గుంజేసిరు సార్. మొత్తం అసలు పెద్దరమాస సార్. ఆ రోజు పెద్దరమాస రోజు పువ్వులు తెచ్చుకోనికి ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళి పువ్వు తెచ్చుకోనికి. అసలు పెద్దరమాసాన్ని చూడకుండా గిట ఇండ్లకు తాళాలు ఎందుకున్నాయి, ఎందుకు లేరు మనుషులని మొత్తం ఎక్కడిదక్కడ నేల మట్టం చేసేసి సార్. గండెమ్మ సార్. అక్కడే సార్. చాలా దారుణం సార్. ఏమన్నా అంటే మాటికి ముందు వాళ్ళు ఏమంటారు అంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కురు. వచ్చారు, కొట్టిండ్రు బంద్ కాలేదంటే చూపెట్టాలి దవాఖానలో. అది ఎందుకంటే సెప్టిక్ అవుతుంది లేకపోతే. వస్తుంది పోతున్నా సార్ హాస్పిటల్కి. నేను ఫస్ట్ అయితే వైద్యం చూపిస్తా,
మన అనిరుద్ధ్ వైద్యం చెప్పియాలా ఒక పని చేస్తామ్మా, అమ్మ నీకు మంచి హాస్పిటల్లో ముందు వైద్యం చేపిస్తా, ఎందుకంటే ఫస్ట్ నీ చెయ్యి అంత అమ్మాయి పడిపోయి గుంజుకపోతే మొత్తం దెబ్బలు తాకినాయి, ఫిట్స్ వచ్చినాయట, దానికి మొత్తం ఇంకా కూడా పుండ్లు బంద్ కాలే. మీ అమ్మనా? నమస్తే అమ్మా. అమ్మ మీ అందరికీ ఇక నేను ఇంకా మాట్లాడితే మనం ఇంకా ఛాన్సేపు మాట్లాడచ్చు. అందరి బాధలు ఇట్లే ఉన్నాయి, వేల మంది ఉన్నారు ఇట్లా మీ లెక్క. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ముందు అవునమ్మా అవును మీరు అక్కడే ఎంపీ ఉండగానేమో మా ఏరియాకి వచ్చి మమ్మల్ని గుడిసెలు వేసుకోమని చెప్పిండు సార్. ఇప్పుడు ఎంపీ ఉండగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా గుడిసెలు వేసుకోరని చెప్పిండు. ఈ రోజు సీఎం కాగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఎంత దారుణం అంటే పండగ అనకుండా గిట్ట ఇళ్ళకి వెళ్ళి గుంజుకుంటే వెళ్ళగొట్టిండు సార్. పండగ పెత్తరామాస సార్, బతుకమ్మలకు ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి, హౌస్ గిట్ట బతుకమ్మ లేకుండా గులగొట్టిండు సార్. ఈ సంవత్సరం మాకు చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని. పెద్ద పండుగ రోజు అసలు మాకు తిండి లేదు, తిప్పలు లేదు. ఇప్పుడు ఏమనంటే ఏమంటుండు, ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కాపాడింది అమ్మా, ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా? అవును, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం, మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమని. మీకు ఎవరిచ్చారో వాళ్ళను తీసుకురండి సార్. మాకు ఎవ్వరు ఒక్క రూపాయి తీసుకోలేరు, మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్. అది కోరి, కోరిలో రౌతులు కొట్టారు. అక్కడ ఉన్నాం అందరం, మనిషికి 10 5 అట్లా వేసుకొని అందరూ 50 60 గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి. 60 గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు, మేము ఏదానికైనా రెడీ. 60 గజాల కంటే ఎవ్వరికి ఇంత జాగా ఎక్కువ లేదు అక్కడ. అసలు ఆ రోజు పడిపోయింది కూడా నాకు సోయలేదు సార్. అసలు మాట్లాడింది ఒకటే. ఒక్కసారి అటు చూడు ఈ అమ్మాయి అటు చూడం, ఒక అడిదిరు అమ్మాయి, తన పేరు వెంకటమ్మ గారు. ఆమె కానీ మిగతా ఆడబిడ్డలు చెప్తుంది ఏంటంటే, అక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిండు. మీరు గరీబోళ్ళు, ఇంకా ఇక ఫోటోలు కూడా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి. వచ్చి మీరు ఇంకా వేసుకోండి, ఇంకా గుడిసెలు వేసుకోండి, ఇంకా జాగా తీసుకోండి, మీరు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉండండి అన్నాడు. కానీ మేము ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా మేము తీసుకోలేదు, ఎవరికి ఇయ్యలేదు. కేవలం ఆడ క్వారీ జాగా ఉండే, ఆ క్వారీ జాగాలో మేము 10 ఏళ్ళకి వెళ్ళి ఆడనే అక్కడ రాళ్ళు కొట్టినాం. ఇది వరకు అక్కడనే చిన్నగా 50 గజాల ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు. ఏర్లు వస్తలేవు నాయన, ఏర్లు వస్తలేవు మాకు. కంకర కొట్టి అరిగిపోయినాయి మొత్తము. మీ అందరికీ నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి మీకు ఎవరెవరికైతే న్యాయ పోరాటం చేయాలని ఉన్నదో వాళ్ళందరికీ లీగల్గా సపోర్ట్గా నిలబడే బాధ్యత మాది. మీరు ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం మేము కొట్లాడతాం మీ తరఫున. నెంబర్ 1. నెంబర్ 2, న్యాయ పోరాటం చేసి కూడా కొంతమంది మధుసూదన్ గారు లాంటి వాళ్ళు, ఆ ప్రతీక్ శర్మ లాంటి వాళ్ళకు, మిగతా వాళ్ళకు కొంతమందికి ఆర్డర్లు ఉండంగా కూడా భవానీ గారు, దుర్గమ్మ గారికి వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉండంగా కూడా గవర్నమెంటు వాళ్ళకు ఇంకా కూడా రక్షణ ఇస్తలేదు. మిగతా వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర కాగితాలు ఉంటే ఇక్కడ మన లాయర్లు ఉన్నారు, మొత్తం ఆ లాయర్ల టీం మీతో ఉంటుంది. మీరు కొద్దిసేపు భోజనం చేయండి, భోజనం కూడా ఇంతజాం చేసినాము. భోజనం తర్వాత మీకు లాయర్లు ఉంటారు, వాళ్ళు మొత్తం మీకు సలహాలు ఇస్తారు, న్యాయ సలహాలు. మీకు ఎట్లా కొట్లాడదాం, ఏం చేద్దాం, న్యాయపరంగా మీకు ఏ రకమైన రక్షణ. ఏమా నీ పేరు? ఏమా మీకు భోజనం చేసినాక లాయర్లకు కల్పిస్తా తల్లి, కాగితాలు ఉంటే నేను కల్పిస్తా. పెత్తరామాస రోజు పొద్దున్న 4 గంటలకే వచ్చారు సార్. వచ్చి మొత్తం గులగొట్టేసారు, చిన్నపిల్లలు ఇబ్బంది అయిపోయింది మాకు. ఇట్లా పేపర్లు ఉన్నాయని చెప్తే కూడా చూడకుండా మొత్తం అన్నీ తీసేశారు సార్. ఆ రోజు సండే అమావాస్య, ఇంకా ఆ రోజు పండగ ఉంది, ఏవి కుళ్ళ ఉండవు కదా సార్. మేము చెప్పినాం మాకు కొంచెం టైం ఇవ్వండి అని చాలా అడిగినాం. కాళ్ళు పట్టుకుంటే యాక్టింగ్ చెయ్యకమ్మా అని చెప్పి పోలీసు వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడారు సార్. సారీ అమ్మా, మా అందరి తరపున నీకు నీ పిల్లలకు సారీ. కాకపోతే దీనికి మొత్తం కూడా లీగల్గా కొట్లాడచ్చు, న్యాయం జరుగుతుంది, లీగల్గా కొట్లాడచ్చు. న్యాయమూర్తుల దగ్గర పోదాం, అసెంబ్లీలో కొట్లాడదాం. ఏది కాకపోతే ఆఖరికి నేను మళ్ళీ చెప్తున్నా, మేము వస్తాము, రాగానే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత మాది. కాకపోతే దయచేసి మీరు ముందు భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత మొత్తం మన న్యాయ నిపుణులందరూ ఇక్కడే ఉన్నారు, మన న్యాయవాదులందరూ బృందం ఇక్కడే ఉన్నది. వాళ్ళందరితోన మీకు కూర్చోబెట్టి న్యాయం చేయించే బాధ్యత నాది. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు రండి సార్, ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు మా పార్టీ జనరల్ సెక్రటరీ, మొత్తం పార్టీ ఆఫీస్ అంతా బాధ్యత వారిదే. వారు కూడా ఇప్పుడు మీతో ఇక్కడే ఉంటారు. మీరు భోజనం చేసిన తర్వాత న్యాయవాదుల బృందంతో మీరు ఎవరెవరు కలవదలుచుకుంటే వాళ్ళు కొద్దిగా ఓపికగా, ఒక అర్ధగంట అటు ఇటు అయినా ఓపికగా ఉండండి. చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇక్కడే ఉంటారు మీతో పాటు. 10 మంది న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ మీకు హైకోర్టుకు పోవాలన్నా, ఏ కోర్టుకు పోవాలన్నా మీకు న్యాయం చేపించే బాధ్యత నాది. నీ పేరేందమ్మా? సార్ నా పేరు జ్యోతి అండి.
ఆ రోజు పెత్తరమాస రోజు పొద్దున్నే అసలు తెల్లారలేదు, 4 గంటలకల్లా వచ్చేసి మా ఇండ్లన్నీ కూలగొట్టేశారు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, బతిమలాడాం సార్, మాకు కరెంట్ తీసేశారు. నీళ్ళు ఆ రోజు పండగ పూట స్నానం లేదు, అందరం అలాగే ఉన్నాం. బతిమలాడుతున్నా వదలలేదు. మేమేం కోరట్లేమండి, చాలా ఉన్నోళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళట్లేరు గవర్నమెంట్ ఈ హైడ్రా అనేది, కానీ మా గరీబోళ్ళ మీద పడుతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేమేం కోరట్లేము సార్, మేము అడుగుతున్నాం. మేము ఎక్కడైతే ఉంటున్నామో మా జాగాలు మాకే కావాలి, మేము ఇది కోరుతున్నాం సార్. ఆ రోజు పిల్లలకి ఎగ్జామ్స్, మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పుడు రేవంత్ సార్ ఏం చేశారు, ఫ్రీ బస్సులు అన్నట్టు పెట్టారండి. ఫ్రీ బస్సులు మా ఆయన ఆటో నడుపుతాడు, ఆటో నడవట్లేదు. మీకు కూడా తెలుసు, ఫ్రీ బస్సులు అన్నట్టుగా చాలామంది బస్సులకి వెళ్ళిపోతున్నారు, ఆటోలు నడవట్లేదు. నేను మా ఆయన కూలి పని చేసుకుంటున్నాం. కూలి పని చేసి ఆ ఇండ్లు మావి కూలగొట్టినప్పటి నుంచి మేము రెంట్కి వెళ్ళిపోయాం సార్. 10,000 12,000 అంటే మా బతుకులకి మేము రెంట్లు ఎలా కట్టాలి సార్? ఇది న్యాయం కాదు కదండి. మేము ఎలాగైనా గవర్నమెంట్ను కోరేది, మేము ఎక్కడైతే ఉంటున్నామో మా స్థలాలు మాకే కావాలి సార్. దయచేసి నువ్వు ఏడోకు బిడ్డ. అమ్మమ్మ ఏడోకు. అమ్మ వద్దు అన్న వద్దు లేవు అట్లా చేయి ప్లీజ్ పిల్లలు ఏడుస్తారు, నువ్వు ఏడవకు. కాదు, పిల్లలు ఏడుస్తారు, మీరు ఏడవకండి. పిల్లలు ఏడుస్తారు, మీరు ఫస్ట్ భోజనం చేయండి సార్. ఒక్క నిమిషం రండి, భోజనం చేయండి. భోజనం చేసి కూర్చోండి. నేను మీకు లాయర్లు నేను ఇస్తాను, కొట్లాడదాం, గట్టి కొట్లాడదాం. ఇప్పిస్తా తల్లి, ఇప్పిస్తా, అదే చెప్తాను, ఇప్పిస్తా బిడ్డ, ఇప్పిస్తాను. కాదు బిడ్డ, నేను ఇప్పిస్తా. సడన్ గా పాప పడుకొని ఉంది, మీరు కావాలంటే అయ్యో పాపకి హార్ట్ 5% హోల్ ఉంది. పాప నేను చేపిస్తా, నువ్వు రంది పెట్టుకోకు, నేను చేపిస్తా. జాగాలు మాకే కావాలి. నీ పాపకు కూడా మంచిగా చేపిస్తా, నీ ఇల్లు ఇప్పిస్తా, నువ్వు టెన్షన్ పడకు. నా మాటిను ముందు భోజనం చెప్పి, పిల్లలకు భోజనం చెప్పి, మిగతాది నేను చూసుకుంటా, నువ్వు భోజనం చెప్పి దయచేసి. మనం ఒక్క నిమిషం రండి. నమస్తే సార్, మేము ఆంధ్ర సెటిలర్స్. మీ ఫాదరు ఆంధ్ర వాళ్ళకి ఏమైతే ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తానని చెప్పారు. ఆ నమ్మకంతో మేము ఆంధ్రాలోని పొలాలు అమ్ముకొని ఇక్కడ మేము స్థలం కొనుక్కున్నాం. అన్ని పర్మిషన్లు ఉన్నాయి, కానీ మాకు స్టేటస్కో కూడా ఉంది కోర్టుది, అయినా కూడా మా బిల్డింగ్ కొట్టేశారు. మేబీ అయిపోయింది. సో మీ ప్రభుత్వం వచ్చాకైనా మాకు న్యాయం చేస్తారేమో అని ఆశతో ఈరోజు వచ్చాను. నాకు నష్టం జరిగి 2 సంవత్సరాలు అయింది. ఈసారైనా మీరు మాకు న్యాయం చేస్తారేమో అని ఆశతోనే మీ దగ్గరికి వచ్చాను సార్. ఏం పేరమ్మా? మీరు మాట్లాడారు, వీడియోలో చూశాను. థ్యాంక్ యూ రాధా గారు. నేను ఒక మాట ఇస్తున్నాను మీకు. కోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మీకు న్యాయం చేసే బాధ్యత నాది. అందులో నేను ఇక్కడ ఈ ఒక్కరోజు కాదు నేను చెప్పేది, మీ సమస్యని అసెంబ్లీలో నేను మాట్లాడతాను, ఈ విషయం అక్కడ మాట్లాడతాను, కోర్టు ఆర్డర్లను కూడా తుంగలో తొక్కుతున్నారని చూపెడతాను. దాంతోపాటు ఓకే సార్, మాకు కోర్టు ఆర్డర్ ఉంటుండగా బిల్డింగ్ కొట్టేశారు సార్. దానికి నష్టపరిహారం కూడా నాకు కావాలి, అది మీరే దగ్గరుండి నాకు ఇప్పించాలి సార్. ఎన్జిటి రిపోర్ట్లో 15 ఎకరాలని ఉంది సార్. ఎన్జిటి కోర్టులో ఇచ్చారు. ఎన్జిటి కోర్టు కాదంట, తప్పంట. ఇట్ ఈస్ అండర్ సుప్రీం కోర్ట్ లివింగ్. ఇది చూపించిన తర్వాత కూడా, మేము స్టే తెచ్చుకున్న తర్వాత కూడా దే ఆర్ కమింగ్ అండ్ బ్రేకింగ్ డౌన్ అండి. నైట్స్ దే ఆర్ కమింగ్. మిడ్ నైట్ వచ్చి వర్క్ చేస్తున్నారు సార్. హలో, పర్మిషన్ ఉంది, ఇది ఆర్డర్లో లేదు, ఇక్కడ లేదు. జస్ట్ పక్కనే మన కార్పొరేటర్ కట్టినవన్నీ ఏమో ఫస్ట్ జస్ట్ టచ్ చేసిపోయారు. మీకైతే మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే నష్టం జరిగిందో మీకు కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాది. కొట్లాడదాం గట్టిగా. సారీ, కాంపెన్సేషన్ ఇప్పిద్దాం. ఆ పోట్ మెడల్ వెళ్ళి నేను మాట్లాడతానమ్మా. ఒక్క మాట మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక ఉండండి. మీకు లీగల్ కన్సల్ట్ ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు మీతో. కళ్యాణ్ ఇక్కడ రండి. చంద్రశేఖర్ రెడ్డి సారు, కళ్యాణ్ మొత్తం ఉంటారు మీతో, లాయర్లు అందరూ ఉంటారు. మీకోసం న్యాయపరమైన పోరాటం ఒకవైపు చేస్తాము, శాసనసభలో చేస్తాం. ఒకవేళ ఇక్కడ కాకపోతే తర్వాత మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఎందుకు వర్తించదండి? సరే చూద్దాం.
సరే ఎలా వర్తించుదో నేను చూస్తాను, ఎలా వర్తించుదో నేను చూస్తాను. థ్యాంక్ యూ. కార్తీక్ ఉంటారు మీతో. టెన్షన్ పడకండి, కోర్టు ఉంది, దేవుడు ఉన్నాడు, కొట్లాడదాం, గట్టి కొట్లాడదాం. ఉంటాం తల్లి, తప్పకుండా ఉంటాము, నా మాట. కాదు మీలా గట్టిగా మాట్లాడేటోళ్ళు ఉండాలి. ఆ పిల్లోడేమో కోర్టుకు పోని అంటున్నాడు, మీరేమో గట్టి కొట్లాడాలంటున్నారు. కొట్లాడాలంతే సార్. ప్రభుత్వం గురించి కాదు ఇది, ఈ రకంగా అరాచకం చేయకూడదు. ఎవడైనా సరే ప్రభుత్వాలు పర్మనెంట్ కాదు, టెంపరీ. మీరేం చేస్తారో మీరు ఇప్పుడు కూర్చొని ఒక గంట సేపు కూర్చొని ఇవన్నీ వివరాలు మా లాయర్లకు ఇవ్వండి, కొట్లాడు. మాట్లాడు, ఎవరైనా సరేమ్మా. థ్యాంక్ యూ అమ్మా, అర్థమైంది. నువ్వు ఆ టెన్షన్ పడక, ఫస్ట్ చేసేది అదే అమ్మా. మీరు భోజనం చేయండి, భోజనం అరేంజ్ చేసాము, ఏమనుకోవద్దు. కొద్దిసేపు ఓపిక ఉండండి. టెన్షన్ పడకండి అమ్మా. ఒక అర్ధగంట ఆగండి, లాయర్లతో కూర్చొని అర్ధగంట ఆగండి. సార్ నమస్తే సార్, మేము కృష్ణవేణి సార్. మేము గాజుల రామారం నుండి వచ్చాము. మేము అక్కడ ఇక్కడ భిక్షాటన చేసుకొని రూపాయి పోగు చేసుకొని వీళ్ళతో పాటు మేము కూడా అక్కడ ఇల్లు కట్టుకున్నాం సార్. మేము బయట భిక్షాటన చేసుకొని రూపాయి కట్టుకొని తల్లిదండ్రి వదిలేసి మేము రోడ్ల మీదకి వచ్చిన బ్రతుకులని మళ్ళీ మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చింది సార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. వీళ్ళందరూ ఇప్పుడు దుర్గమ్మ కానీ మీరు కానీ అందరు కలిసే ఉన్నారు కదా. కరెంట్ బిల్లులు వచ్చినాయి, నల్ల బిల్లులు వచ్చినాయి, డ్రైనేజీలు వచ్చినాక మమ్మల్ని అంత దారుణం చేసేసారు అక్కడ. ఇదంతా పెట్టింది మీకోసం, వాళ్ళకి తెలియాలని కదా. మాకు మాత్రం మీరు న్యాయం చేయాలి సార్, చేస్తా బిడ్డ, కంపల్సరీ చేయాలి. అక్కడ మాకు అంత దారుణంగా ఉన్నాం. కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ జరుగుతుంది. టెన్షన్ కొద్దిగా ఆలస్యం అవుతుంది కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది, న్యాయం జరుగుతుంది. కొద్దిగా టెన్షన్ పడదు దుర్గమ్మ, కొట్లాడతామా. వెనకాల మేము అందరం ఉంటాం. కొంచెం ముందుకు స్వామి. ఏదిదా దీంతో పట్టండి. మైక్ 1 నెంబర్ ఓకేనా మీ ఊరు బయటే పోతా బ్యాట్ కొంచెం భారత్ రెడీగా నువ్వు ఏం అమ్మ ఒక్కొక్కరు సమానం అడగండి. ఒక్కొక్కరు భోజనం చేయండి. అన్నగారు ఎక్కడ వారు భోజనం చేయండి. భోజనం చేయండి బాబు. మీరు భోజనం చేయండి.